నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. చూస్తుండగా మహావేగంగా కాలం గడిచిపోతున్నది. 3 రోజుల పాటు అమ్మవారి గురించి చెప్పాలనుకుంటే 3వ రోజు అప్పుడే పూర్తవుతున్నది. దీనికే కాలప్రభావం అని పేరు. పదే పదే వేదవ్యాసుల వారు కాలోహి దురతిక్రమ అని మహాభారతంలో, దేవి భాగవతంలో కూడా అన్నాడు. ఇదే మాట వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని సుందరకాండములు అంటాడు. అంతటి జగన్మాత సీత కూడా దుఃఖంతో కుమిలిపోతుందంటే కాలాన్ని ఎవరం దాటలేం. కాలప్రభావం వల్ల కీర్తి వస్తుంది, అపకీర్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకని కాలప్రభావాన్ని గుర్తించి కాలమే పరమాత్మ స్వరూపంగా భావించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే కొండంత దుఃఖం కాస్త స్వల్పం అవుతుంది. అమ్మ అనుగ్రహం ఎటువంటిది అన్నారు. ఆపది కింకరణీయం కరణీయం. కరణీయం అంటే చేయదగినది. ఆపది అంటే ఆపద యందు కిం కరణీయం ఏమి చేయవలెను. ప్రశ్న సమాధానంతో కూడినవే మన పురాణాలంటే. శ్లోకంలో ఒక పాదంలో ప్రశ్న ఉంటుంది, రెండో దాంట్లో సమాధానం ఉంటుంది. మొదటి ప్రశ్నలో ఏమన్నాడు అనమాట, మొదటి చరణంలో ఆపది కిం కరణీయం, ఆపద యందు ఏమి చేయవలను. వెంటనే రెండో దాంట్లో సమాధానంగా స్మరణీయం చరణయుగళం అంబాయాహ. నాయన అలాంటప్పుడు వెంటనే అమ్మవారి పాదములను స్మరించము అన్నాడు. మళ్ళీ 3వ పాదంలో ఏమన్నాడు, తత్స్మరణం కిం కురుతే, ఆ స్మరణ ఏమి చేస్తుంది. బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, అమ్మ పాదాలను స్మరిస్తే బ్రహ్మ వంటి దేవతలను కింకరులను చేస్తుంది. ఇదే శంకరాచార్యుల వారిలో ఉన్న ఒక విచిత్ర లక్షణం. సూటిగా చెప్పాడంటే చెప్పాడు, చెప్పలేదంటే చెప్పలేదు. దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితమే బాగుపడుతుంది. ఆపద జరిగితే, ఆపద వస్తే ఏం చెయ్యాలి, అమ్మ పాదాలను స్మరించాలి. స్మరిస్తే ఏమవుతుంది, బ్రహ్మ వంటి వాడు నీకు సేవకులు అవుతారు. బ్రహ్మ సేవకుడైతే మనకేం ఉపయోగం, మనకి తొలగవలసింది ఆపద కదా అంటావేమో అంటే అందులోనే సమస్తం ఉన్నది నాయన. ఆపద వచ్చినప్పుడు ఏడవడం కాకుండా అయ్యో నా బతుకిలాగే ఉంది, నా జీవితం బాగులేదని ఏడవకుండా అమ్మని గట్టిగా పట్టుకుంటే అప్పుడు అమ్మ ఏం చేస్తోంది, బ్రహ్మ వంటి వారిని నీకు సేవకులు చేస్తోంది. ఇవాళ నీ కష్టాలకి నీ సంతోషాలకి మూల కారణం బ్రహ్మే. బ్రహ్మగారు తల్లి కడుపులో పడగానే వాడు భూమి మీద పుట్టేలోపు వాడి నుదుట షార్ట్ హ్యాండ్ రైటింగ్ అని ఒకటి ఉంటుందిలేండి. దాంతో ఆ నుదుట వాడి జీవితం అంతా రాశాడు. మీ కాస్త ఈ నుదుటిలోనే పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచేదాకా ఎక్కడ ఎవరు ఏమి చెయ్యాలో అంతా నిర్ణయం చేశాడు ఆయన. అందుకని కొంచెం సరైన జ్యోతిష్శాస్త్రం నుదుటి రాత చదవగలిగే శక్తి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడగానే ఓహో వీడి బతుకులా ఉందని తెలిసిపోతుంది. మీ అందరికీ నుదుటి ఏమని రాశాడనమాట, ఈ పూట 6ంటికి వచ్చినప్పటికీ 6:30 దాటాకే పురాణం వినండి అని రాశాడు. అందుకే 6:30 దాటాకే వినగలిగారు. కొంతమందినేమో అక్కడ పలహారం తినమన్నాడు. అందుకే వాడు చక్కగా రాగానే గారెలు తింటున్నారు. వాళ్ళ నుదుటి గారెలు రాశాడు కనుక గారెలే తినగలుగుతున్నారు. కొంతమందిని కెమెరా పెట్టమన్నాడు, కొంతమంది నాబోటాడు ఉపన్యాసం చెప్పమన్నాడు. ఇలా ఎవరి నుదుట ఏమి ఏ క్షణంలో జరగాలో అంతా ఆయన నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకోవాలనుకుందాం కాసేపు. ఫలానా ఆయనకి ఈ రోజు నుంచి ఉద్యోగం పోయిందని రాసేశాడు. దాంతో వెంటనే వాళ్ళ పైవాడు ఏం చేస్తారనమాట, పోస్టింగ్ తీసేసి ఊస్టింగ్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు రేపటి నుంచి వెళ్ళి నీ జీవితం బాగుపడాలంటే అమ్మని పట్టుకో. అప్పుడు అమ్మ ఏం చేస్తుందనమాట, బ్రహ్మగారిని పిలిచి నాయన బ్రహ్మదేవ ఫలానా ఆయన నుదుట 3 రోజుల క్రితం నుంచి ఉద్యోగం పోవాలని రాసావట, వాడు ఏడుస్తున్నాడు, నా పాదాలను పట్టుకొని స్మరించాడు, 3 రోజులు వారాహి మాత వైభవాన్ని కూడా విన్నాడు పురాణ రూపంలో, కాబట్టి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు
అది కేవలం వెళ్ళమండల్లా బ్రహ్మని కింకరుణ్ణి చేస్తోంది. కింకరుడు అనే శబ్దం చాలా విచిత్రమైంది. సేవకునికి, ఉద్యోగికి, కింకరునికి చాలా తేడా ఉన్నది. చాలామంది సేవకులు అంటారు కానీ ఉట్టి అబద్ధం. మా ఇంటికి రండి అంటారు, మళ్ళీ వస్తామంటే ఫ్లైట్కి మేము రాలేమండి, ఎయిర్పోర్ట్కి మీరే విమానంలో దిగ్గానే మాట్లాడుకుని ఆటోమేటిక్గా వచ్చేయండి, వస్తే మా ఇంటికి వచ్చాక అన్నం పెడతామంటారు. అదే కింకరుడు అలా అనడట. కింకరుడు అనే శబ్దానికి అర్థం ఏంటనమాట, ఇలా రెండు చేతులు కట్టుకుని కింకరోమి ఇది పృచ్ఛతి కింకరః, నన్ను ఏం చేయమంటారని ఎప్పటికప్పుడు అడిగిన వెంటనే ఆ పని చేసి పెట్టేవాడిని మాత్రమే కింకరుడు అంటారు. ఇప్పుడు కలియుగంలో చాలామంది వాలంటీర్ అనే పేరుతో ఇంగ్లీష్ శబ్దం ఉంది, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కింకరులు గారు, ఎవడికవాడే వంకర్లు. వంకర బుద్ధి తప్ప కింకర శబ్దం ఎక్కడ ఉంటుంది? కింకరుడు అంటే ఎల్లవేళలా ఏ క్షణంలో అయినా సరే పిలవగానే పరుగును వచ్చి ఆ పని చేసి పెడితే వాడిని మాత్రమే కింకరుడు అంటారు. అలాంటి కింకరులు చాలా అరుదుగా ఉంటారు. బ్రహ్మని పట్టుకొచ్చి కింకరుణ్ణి చేస్తుంది అమ్మవారు ఎప్పుడు అమ్మని భక్తితో పూజిస్తే. అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఏం చేస్తారనమాట, ఏమండి మీరు నన్ను అమ్మ ద్వారా కింకరుణ్ణి చేసుకున్నారు, మీరు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తానని చేతులు కట్టుకుని వినయంగా అడుగుతాడు. అప్పుడు వెంటనే మీరు ఏం చేశారనమాట, బ్రహ్మ 2 years క్రితం నాకు ఉద్యోగం ఇచ్చావు, మళ్ళీ పద్మాకర్ గారు వచ్చేలోపు ఆ దిక్కుమాల ఉద్యోగం పీకేసావు, నేను నానాయాత్ర పడుతున్నాను, నా నుదుటి ఉన్నటువంటి పాతరాతంతా తుడిచేయి అని డస్టర్తోటి బ్లాక్ బోర్డు మీద పూర్వం చూడండి రాసేదాన్ని తుడిచేసేవారు. చాక్ పీస్తో గురువుగారు ఏదైనా రాశాక మళ్ళీ పిల్లలు పిలిచేవారు తోడుంటారంటే తుడిచేసేవారు. అలా తుడిచేయి, పాత రాతంతా తుడిచేయి, కొత్త రాత రాయి అని రాయించుకోవచ్చు బ్రహ్మ మన కింకరుడైతే. కింకరుడు కనుక వెంటనే ఏం చేస్తారనమాట, తమరి ఇష్టం అండి ఏం రాయమంటారంటే వెంటనే ఉందండి, మన్రోలో 2 ఇళ్ళు ఏడి సన్లో ఒక 2 ఇళ్ళు, ఇది ఏడి సన్ అని అడిగట్టెవడో, అందుకని ఏడి సన్ అంటే అది ఏడిసన్ అయిందనమాట, ఏడిసినట్టు ఉంది. కాబట్టి అలాంటి చోట 2 ఇళ్ళు, ఇంకో చోట ఏవో 3 ఇళ్ళు, మీకు ఏది కావాలంటే అడగచ్చు. అంటే చిన్న చిన్న పిచ్చి కోరికలు కోరద్దు కనుక మంచి కోరికలు కోరండి, హాయిగా మోక్షం కోరుకోండి, ఇంకేదైనా ఉత్తమమైన కోరికలు కోరుకోవచ్చు. బ్రహ్మంతటి వాడు మనకింకరుడయ్యాడు కనుక మన రాత మన చేతిలోకి వస్తుంది. అంటే అంతరార్థం ఏమిటనమాట, భక్తి శ్రద్ధలతో అమ్మని ఉపాసిస్తే ఆ రోజు నుంచి నీవు సంకల్పించింది అయి తీరుతుంది. దానికి ఉదాహరణ ఎవరో అక్కర్లా నేనే. నా జాతకం నా చేతులనే పెట్టుకోవడానికి మూల కారణం నిరంతరాయంగా విడిచిపెట్టకుండా భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో, ఆసక్తితో అమ్మని పూజించడమే. ఇదే మనకి సమస్త శాస్త్రాలు చెప్పాయి. అదృష్టవశాత్తు మీకు ఈ కాలంలో ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వచ్చాయి, వాటి అర్చన విధానం అంతా జరుగుతోంది. అమ్మవారిని కూడా భూమిని ఉద్ధరించినప్పుడు తెల్లగా ఉన్న అమ్మ నీలంగా మారిందని చెప్పారుగా మొదటి రోజు, ఆ నీలవర్ణంలో కనపడుతోంది. ఆవిడ యథాశక్తిగా అర్చన చేయండి. మీకు తోచిన సప్తశతిలోని ఒక్క శ్లోకమైనా భక్తితో అక్కడ చదవండి. సప్తశతిలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 మంత్రాలు ఇక్కడ ఎలాగో రోజు చేయలేరు, అందులో ఒక్కడు పట్టుకోండి ఏదో ఒకటి. అందులో ఒక్క మంత్రం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు పట్టుకున్నారులేండి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, ఈ మంత్రం గట్టిగా పట్టుకున్నారు. అందుకనే ఎందుకైనా మంచిదని ఫ్రంట్ సీట్లోంచి బ్యాక్ సీట్లో గడిపోయారు ఆయన. ఏ దేవి సమస్త ప్రాణులలో నిద్రారూపంలో ఉన్నదో ఆ దేవి కొరకు నమస్కారం. నిద్రాదేవత ఉండాలండోయ్. నిద్రాదేవి మనల్ని సరి అయిన సమయమునకు పట్టుకోకపోతే కూడా ప్రమాదం. ఎల్లప్పుడూ పట్టుకున్న ప్రమాదమే, నిత్యం పట్టుకోకపోయినా ప్రమాదమే. సమయమునకు నిద్ర వచ్చి మళ్ళీ ఆ నిద్రలోంచి బయటికి రావడం ఒక అదృష్టం. ఆ నిద్రా రూపంలోనూ ఆవిడే ఉంటుంది, వాగ్గు రూపంలో ఉంటుంది, జీర్ణశక్తి రూపంలో ఉంటుంది, మాట్లాడే రూపంలో ఉంటుంది. అందుకే అందులో మొత్తం నమస్తస్య స్తోత్రంలో ఏ రూపములలో ఉన్నదో చెప్పారన్నమాట. అటువంటి తల్లి పాదాలను గట్టిగా పట్టుకుంటే ఏ సమయమునకు ఏవి రావాలో అవన్నీ వస్తాయి. దానివల్ల మన జీవితం అంతా చరితార్థం అవుతుంది. అందుకని ఈ 7 రోజులలో ఏదో స్తోత్రం పట్టుకోండి. నేను దాదాపు 3-4 ఏళ్ల క్రితం అనుకుంటాను దుర్గా సప్తశతి మొత్తం 700 శ్లోకాలు పారాయణ చేసి పెట్టేశాం. కాబట్టి దుర్గా సప్తశతి పారాయణ చెయ్యలేని వాళ్ళు, సంస్కృత శ్లోకం యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఈ 700 శ్లోకాలు 7 రోజుల్లో పారాయణ చేయాలనుకుంటే, లేదా కనీసం ఒక్క రోజులో అంతా పారాయణ చేయాలనుకుంటే వద్దిపర్తి పద్మాకర్ దుర్గా సప్తశతి పారాయణం అంటే వచ్చేస్తుంది. మొత్తం 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు,
ఇలాంటివి కొన్ని మీకోసం పెట్టాం. దుర్గా సప్తశతి ఒకటి, సుందరకాండం ఒకటి. మీరు సుందరకాండం పారాయణ చేయాలనుకున్నారు అనుకోండి, మాకు శ్లోకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి పారాయణ చేసేటప్పుడు అనుకుంటే, మొత్తం సుందరకాండం 68 సరుకులు పారాయణ చేసి పెట్టేసాం అందులో. అంటే ఇంకేం ఉపన్యాసం ఉండదు, కేవలం వరుసగా తతో రావణ నేత యా సీత యా శత్రుకర్శన ఏష పదమన్వేష్టం చారణాచరిదేపతి, ఇలా మొత్తం శ్లోకాలన్నీ ఉంటాయి. అలాగే దుర్గా సప్తశతిలో సౌరోచిషేంతరే పూర్వం అనే శ్లోకంతో మొదలుపెట్టి చివరి దాకా సావర్నిర్మనుర్భవిత ఓం క్లీం వరకు 700 శ్లోకాలు పారాయణ చేశాం. ఇప్పుడు భాగవతాన్ని కూడా అలాగే చేస్తున్నాం. 5వ స్కంధము, ఆ తర్వాత మళ్ళీ 7వ స్కంధం అయిన తర్వాత 1వ స్కంధము, 10వ స్కంధంలో కొన్ని ప్రస్తుతానికి యూట్యూబ్లో ఉన్నాయి, మిగతావి కూడా పూర్తయితే అప్పుడు మొత్తం భాగవతం 18,000 శ్లోకాలు కూడా వింటూ మీరు పారాయణ చేసుకోవచ్చు. కొన్ని దానివల్ల సుఖాలు ఉన్నాయి. ఉచ్చారణలో లోపముల వల్ల రావలసిన ప్రయోజనం రాదు. చిన్న అక్షరం లోపం వస్తే ఇంట్లోకి రావలసింది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్లే చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. హా కింద మావత్తు ఉంటుంది కదా అని బ్రహ్మ అన్నావు అనుకోండి, అప్పుడు బ్రహ్మగారు నుదుటి రాత రాయడు, అది బ్రహ్మ అనవలసింది. అలా కొన్ని ఉన్నాయి, వహిరి అని చదవకూడదు. హా కింద నావత్తు ఉంటుంది కదా అని దాన్ని తమాషగా వహ్ని అనాలి. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనాల్సింది తప్ప వహ్నిజాయై అనకూడదు. అన్ని భాషలకి కొన్ని మర్యాదలు ఉంటాయి, ఏ భాషకు ఆ భాషకు మర్యాద ఉంటుందండో. నాకు తెలియక శాన్ జోస్ అనాలి కదంటే, లేదండి ఎస్ఏఎన్ జేఓఎస్ఏ ఉన్న శానోజీ అని చదవాలన్నారు. దిక్కుమాలి ఇంగ్లీష్కి ఎన్ని రూల్స్ ఉన్నప్పుడు మరి సంస్కృతానికి ఉండవు. అలాగే డెస్మాయిన్స్ అనకూడదట, డెమాయిన్స్ అనాలంటేదండి. కాబట్టి మీ స్టేటుల్లోనే ఇన్ని రకాల ఉచ్చారణల యొక్క విశిష్టతలు ఉన్నప్పుడు సప్తశతి, సుందరకాండము, భాగవతం ఇటువంటి వాటిలో కూడా వాటి మర్యాదలు పట్టుకుంటాయి. వాటిని తగిన రీతిలో ఉచ్చరిస్తేనే ఆ ఫలితం వస్తుంది. దేవీ భాగవతంలో వృత్రాసుర వధ ఉంటుంది 6వ స్కంధంలో. అమ్మవారి అనుగ్రహం లేక అమ్మని పొరపాటున ఒక పిచ్చి మాట మాట్లాడి ఒక రాజుగారు శాపానికి గురయ్యాడు. ఆయన పేరు చిత్రకేతుడు. చిత్రకేతుడు అని ఒక విద్యాధరుడు ఉన్నాడు. ఆయన భూలోకంలో ఒకప్పుడు నారదునికి మిత్రుడు, మానవుడు. నారాయణ కవచాన్ని భక్తితో పారాయణ చేసి చిత్రకేతుడు విద్యాధరుడిగా మారిపోయాడు. విద్యాధరులు అంటే దేవతల్లో ఒక చేత అనమాట. ఈ మానవుల్లో ఇన్ని కులాలు, ఈ కుంపట్లు ఎలా ఉన్నాయో దేవతల్లో కూడా ఉన్నాయి. కాకపోతే దేవతలు కొట్టుకోరు, మనవాళ్ళు కొట్టుకుంటారు. అమెరికా వచ్చినా సరే 3 తెలుగు వాళ్ళు ఉన్నారంటే 6 సంఘాలు. ఆ ఈ అని 3 ఉన్నారట. ఆ ఒక సంఘం, ఆ ఈ ఒక సంఘం, ఈ ఆ ఒక సంఘం, ఆ ఈ ఒక సంఘం. ఇన్ని సంఘాలు ఉంటే ఏమవుతాయి అంటే ఏదో అవుతాయిలేండి. అది అలాగే దేవతలు కొట్టుకోరు, కానీ దేవతల్లో కూడా సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులని చాలామంది ఉన్నారు. వారి వారి శక్తుల్ని బట్టి వారికి మహిమలు కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. అందులో విద్యాధరులని ఒక ప్రత్యేక జాతి ఉన్నది. వీళ్ళు మంచి పండితులు, బాగా చదువుకున్న వాళ్ళు. వీళ్ళకి భాష ఎలా నేర్పాలో బాగా తెలుసు అనమాట. టీచింగ్ బాగా చేస్తారు. ఆ విద్యాధరులకు రాజు అయ్యాడు ఈ చిత్రకేతుడు, నారదుడిచ్చిన నారాయణ కవచం ప్రభావం వల్ల. కొంతకాలానికి ఏమైంది, నారాయణుడు ఆయనకు ఒక విమానం ఇచ్చాడు. ఈ విమానం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతుంది. దానికి వేసాలు, స్టాంపింగులు, ఈ ఆకాశంలో రాడార్ సిస్టాలు, ఇవన్నీ ల్యాండ్ అవ్వడాలు, మళ్ళీ అదే రన్వే మీద పరిగెత్తడాలు ఏముండవు. లేంటే లేస్తుంది, ఆగంటే ఆగుతుంది. ఆయన అమెరికా రావాలంటే ఆయనకి B1 B2 కానీ, R1 వీసా కానీ, H1 వీసా కానీ, ట్రంప్ గారి యొక్క ఎఫెక్ట్ కానీ ఏం లేదు. ఆయన రావాలంటే వచ్చి అదృశ్య రూపంలో వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ అంతటి మహాశక్తివంతమైన దివ్య విమానం ఎక్కి ఈ చిత్రకేతుడనే విద్యాధరుడు తిరిగేవాడు. కొంతకాలం పోయి అహంకారం వచ్చింది. ఎందుకు వస్తుందో ఈ అహంకారం? కర్మ. పోయే కాలం వచ్చినప్పుడు ఈ అహంకారం వస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు శరీరం విడిచిపెడతామని తెలియక మేము శాశ్వతంగా ఉంటాం అనుకుంటారట కొంతమంది పాపం. అలాగే ఈయనకు కూడా కొంత అహంకారం వచ్చింది. ఒకరోజు అలా విమానంలో తిరుగుతూ ఉంటే కైలాసం కనపడేది. కైలాసం దగ్గర విమానం ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. మహాశక్తివంతమైన కైలాస పర్వతం దగ్గరికి వెళితే విమానాలు ఎంత శక్తివంతమైనా ఆగిపోతాయి. రావణుడు కూడా అలాగే విమానంలో అక్కడికి వెళ్ళి
విమానం కదలమంటే కదలకపోతే ఒళ్ళు మండిపోయి చివరికి నారదుని సలహాతో వెళ్ళి నందీశ్వరుడితో తగాదా పెట్టుకుని దాంతో శాపానికి గురి నాశనం అయ్యాడు. అలాగే ఈ చిత్రకేతుడు కూడా విమానమా కదులు అంటే విమానం కదలనంది. లోపల ఈశ్వరుడు పార్వతీమాతతో సభలో ఉన్నాడు, ఓ దివ్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ సమయంలో విమానాలు ఏవైనా ఇక్కడ ఆపి కిందకి దిగి వినయంతో శివుడికి నమస్కారం చేయాలనగానే నేను విష్ణు భక్తుడిని, శివుడికి ఎందుకు దండం పెడతాను అంటూ అహంకారంతో వచ్చాట కర్మగారి. సరే కిందకి దిగాడు, విమానం కదలడం లేదుగా, ఇక తప్పదు కదా, అందుకని కిందకి దిగి లోపలికి వెళ్ళే సమయానికి శివుడి తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చుని ఉన్నది అమ్మ. అమ్మ ఎప్పుడూ శివుడి పక్కనే ఉంటుంది, అమ్మ లేనిదే అయ్యలేడు. లక్ష్మీదేవి ఏమో వక్షస్థలం మీద ఉంటుంది, బ్రహ్మగారి నాలుక మీద సరస్వతి ఉంటుంది, సగభాగంలో శివుడికి అమ్మ ఉంటుంది. అమ్మవారు ఎడమ తొడ మీద సగభాగంలో ఉంటే, అర్ధాంగిగా ఉంటే చూచి వేళాకోళం చేసి ఇది దివ్య సభ, కాముకుల సభ, ఆడదాన్ని తొడ మీద కూర్చోబెట్టుకున్న ఈయన శివుడా అని వేళాకోళం చేశాడు. ఈ కథ దేవీ భాగవతమే కాక భాగవతంలో కూడా 6వ స్కంధంలో ఉంటుందండి. శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో ఉంటుంది. ఏది ఎంత గొప్పవాడు, వాడి కర్మగాలి పార్వతీదేవిని శివుణ్ణి వేళాకోళం పడ్డాడు. దాంతో శివుడు చిరునవ్వుని ఊరుకున్నాడు. కానీ అమ్మవారికి వీడిని శిక్షించకపోతే పాడైపోతాడు, వీడికి అహంకారం పెరిగిపోతుంది అనిపించి, మూర్ఖుడా, ఈ చరాచర జగత్తంతా శక్తిమయం, అందువల్ల అమ్మ లేకపోతే అయ్య ఉండడు, అయ్య లేకపోతే అమ్మ ఉండదు. భూలోకంలో కూడా అంతే, భార్య లేని ఏ భర్త కూడా సంపూర్ణుడు కాడు. కాబట్టి భార్యని గౌరవించాలి. ఈ విషయం లోకానికి చాటడం కోసమే శివుడు అర్ధనారీశ్వరుడై నాతో కలిసి సింహాసనం మీద కూర్చుంటాడు. ఇక్కడ ఉన్న ఈ మహానుభావులు కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహానుభావులైన ఋషులు, నారదాదులు, బ్రహ్మ, విష్ణువు, వీళ్ళందరికీ తెలియదా మా తత్వం? వాళ్ళంతా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం అంటుంటే నువ్వేమో తగుదినమ్మా అని వచ్చి అమ్మవారినైన నన్ను కామినిగా భావించావు. దీనివల్ల నువ్వు రాక్షసుడి వైపో, సర్వనాశనం వైపో అని చెప్పించింది. అప్పుడు వాడికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో ఎంత పొరపాటు చేశాను అని కన్నీళ్లు పెట్టుకుని, అఖిలలోకమాతమైన జగన్మాతమైన నిన్ను గ్రహించలేకపోయాను. ఆదిపరాశక్తి తన శరీరము నుంచి 3 శక్తులను సృష్టించింది. ఒకటి మహాసరస్వతి, ఒకటి మహాలక్ష్మి, ఒకటి పార్వతి. ఇందులో లక్ష్మిని విష్ణువునకు, పార్వతిని శివునకు, సరస్వతిని బ్రహ్మకి ఇచ్చి, ఈ శక్తులు మీ దగ్గర ఉన్నంత వరకే మీరు ఏ పనులైనా చేయగలరు, ఈ శక్తులను గౌరవించకపోతే మీరు కూడా దెబ్బతింటారు అని చెప్పింది. అప్పటి నుంచి త్రిమూర్తులు ఈ శక్తుల్ని పూజిస్తున్నారు. ఈ విషయం ఒకప్పుడు విష్ణువు నాకు చెప్పాడు. అయినా బుర్ర పనిచేయక కాలప్రభావం వల్ల జగన్మాతమైన నిన్ను తోలనాడాను, నన్ను క్షమించు, శాప విముక్తి ఎలాగానగా ఒకానొకప్పుడు అమ్మవారు తన శక్తిని వజ్రాయుధంలో ప్రవేశపెడుతుంది. ఆ వజ్రం దెబ్బతిని నువ్వు చస్తావు, చచ్చాక తిరిగి చిత్రకేతువుగా మారతావు అని మళ్ళీ అమ్మవారు శాప విముక్తి ఇచ్చింది. అదిగో ఆ చిత్రకేతువే వృత్రుడు అనే పేరుతో ఒక అసురుడిగా పుట్టాడు. వృత్రాసురుడు అంటే ఈతడు. అసలు భాగవతం ఉండాలంటే ఈ వృత్రాసుర వృత్తాంతం ఉండాలి. మత్స్య గాయత్రి మంత్రము, వృత్రాసుర వధ, ఈ 2 ఉంటేనే దానిని భాగవతం అంటారు అని భాగవత ప్రారంభంలోనే చెప్పారు. తర్వాత వాడు ఏమయ్యాడనమాట, ఆ శాపం వల్ల శరీరం విడిచిపెట్టాడు. ఆ కాలంలో భూలోకంలో కొంతకాలం పాటు ఇంద్రుడు సంచారం చేశాడు. భూలోక సంచారంలో ఎక్కడ చూసినా మానవులలో కామము, క్రోధము వంటి లక్షణాలు తప్ప ఏం కనపడలేదట. వీళ్ళని బాగు చేద్దామని వచ్చిన ఇంద్రుడికి కూడా ఈ పిచ్చి పట్టుకుంది. నిజానికి ఇంద్రుడు మహానుభావుడే, 100 యజ్ఞాలు చేసిన వాడే. భూలోకంలో మానవుల మధ్యలో తిరగడం వల్ల బహుశా ఇక్కడికి ఈ గుళ్ళోకి వచ్చి ఉండడు, వచ్చుంటే బాగుపడేవాడేమో. గుళ్ళోకి రాకుండా పార్టీకి వెళ్ళాడు. ఆదివారం పార్టీ, శనివారం పార్టీకి వెళ్ళాడు. దాంతో వాడి బుద్ధి కూడా వికటించింది. స్వర్గానికి తిరిగి వచ్చాడు. సరిగ్గా ఆ మర్నాడే ఒక కొలువు పెట్టాడు. ఆ కొలువుకి బృహస్పతి కూడా వచ్చాడు.
బృహస్పతి దేవతల గురువు. కొంచెం జాగ్రత్తగా వినవలసిన కదా. గురువు గారు వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా లేచి నిలబడడం ఒక సంస్కారం. కానీ ఆ రోజు చెప్పాక భూలోకంలో తిరగడం, కొంతమంది మనుషులతో పార్టీకి వెళ్ళడం వల్ల ఈయన బుద్ధి కూడా మారిపోయింది. గురువుగారు రాగానే ఇలా కాళ్ళ మీద కాలేసి కూర్చుని, గురువుగారు వస్తే ఏమిటి లేచి నిలబడాలా, ఆయన లేకపోతే స్వర్గం ఉండదా, ఇంద్ర పదవి ఉండదా అని లేచి నిలబడలేదు. ఆసనం కూడా ఇవ్వలేదటండి. పోనీ లేకపోతే లేకపోయాడు, కనీసం కూర్చోమనాలిగా, కూర్చోమనలేదు. దాంతో పాపం బృహస్పతికి బాధ కలిగి వెంటనే సభలోంచి వెళ్ళిపోయి మళ్ళీ కనబడకుండా అదృశ్యమైపోయాడు. బృహస్పతి గారు దేవతల కొలువుకి రావట్లేదు అనే విషయం రాక్షసులకి తెలిసింది. రాక్షసులు దండయాత్రకు వచ్చారు. రాక్షసులు జయించే శక్తి ఇంద్రుడికి కేవలం బృహస్పతి వల్లే తప్ప ఇంతకాలం తన శక్తి వల్ల లేదు. బృహస్పతి లేకపోవటం వల్ల వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. అప్పుడు కంగారు పడి పరుగున బృహస్పతి గారి ఇంటికి వెళ్ళి గురువు గారు అంటే గురువుగారు ఏమైపోయారో కనపడలేదు, ఈ మధ్యన 1 yearగా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు అన్నారట. అప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరో ఒక గురువు లేకపోతే రాక్షసుల్ని జయించలేము అనుకుని త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడని ఉన్నాడు, ఆయన్ని గురువు గారమ్మన్నాడు. ఈ త్వష్ట కొడుకు విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి. ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతోటేమో ఆచమనాదులు చేసేవాడు, ఒక తలతో సోమరసం తాగేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మా గురువుగారు బృహస్పతి కనపడటం లేదండి, గురువు లేకపోతే చాలా కష్టాలు ఉన్నాయి, రాక్షసుల మీద విజయం కలగాలంటే మా చేత యజ్ఞం చేయించేవాడు మా గురువుగారు, దానికి విశ్వజిత్ అని పేరు. ఆ విశ్వజిత్ యాగం చేసే గురువుగారు లేకపోవటం వల్ల మేము ఓడిపోయాం, మీరు మా గురువుగా ఉండండి అంటే అలాగేనన్నాడు ఆయన. పాపం అప్పటికి చెప్పేట వాడు నాన్నగారు త్వష్ట ఏమని, ఈ ఇంద్రుడిని నమ్మకూడదు, ఇవాడు ఉద్యోగం ఇస్తాడు, రేపు పెద్దలు పీకేస్తాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం లాంటిది, జాగ్రత్త అంటే వినిపించుకోకుండా ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని వెళ్ళాడు. వెళ్ళి యజ్ఞం చేయించి మొత్తం మీద దేవతలకు విజయం చేకూర్చిపెట్టాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమిటో తెలుసా, ఈ విశ్వరూపుడి తల్లి రాక్షసి. త్వష్ట ప్రజాపతి గారు పొరపాటున రాక్షస స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏం చేస్తాం, పెళ్ళి అవ్వకపోతే ఎవరో దొరికారు కదా చేసుకున్నాడు. ఈయనకి ఏమయ్యేది, దేవతల దగ్గర ఉద్యోగం చేస్తూ గురువుగా ఉన్నా వాళ్ళ అమ్మ వైపు ఉన్న రాక్షసుల మీద వ్యామోహంతో రహస్యంగా మీకు కూడా వృద్ధి కలిగేందుకు మంత్రాలు ఇస్తానని వాళ్ళకి మంత్రం ఇచ్చాడు. అంటే ఇటు దేవతలకి విజయం కలగాలి, ఇటు రాక్షసులకి విజయం కలగాలి. దాంతో ఏమైంది, ఇంద్రుడికి కోపం వచ్చింది. మా దగ్గర ఉద్యోగం చేస్తూ మాకు విజయం కలగడానికి మంత్రశక్తితో యజ్ఞం చేయిస్తున్నావు, వారి చేత యజ్ఞం చేయిస్తున్నావు, ఇలా అయితే ఎలాగయ్యా బాబు అంటే, ఏం చేయనండి, నేను గురువుని కదా, ఎవరు దండం పెట్టినా ఆశీర్వదించాలన్నట్ట. దాంతో వెనక ముందు చూడకుండా వజ్రంతో ఒక దెబ్బ కొట్టి చంపేసాడండి విశ్వరూపుణ్ణి. ఆయన డామ్మని కింద పడిపోగానే ఇంకా బతుకున్నాడేమో ఈ గురువుగారు అనుకుని అక్కడ పక్కన ఒక తక్షుడు ఉన్నాడు. తక్షుడు అంటే గొడ్డలితో చెట్లు నరికేటటువంటి వాడు. వాడిని పిలిచి తక్షణం ఈ తలకాయలు నరకమంటే, చచ్చిపోయిన వాడు తలకాయలు నరకడం పాపం కదా అన్నట్ట. లేదయ్యా, రేపు ఎప్పుడైనా యజ్ఞం జరుగుతున్నప్పుడు ముందు వడ్డాపత్రుల వారికి మొట్టమొదటి స్థానం ఇస్తాం, నీకు వాటా ఇస్తున్నాం కనుక నరికేయంటే నరికేశాడు ఆయన. అప్పుడు అందులో ఒక తలలోంచి పిచ్చుకలు పుట్టాయి. అప్పటి వరకు పిచ్చుకల జాతి లేదు, కలవెంక పక్షులు పుట్టాయి. ఒక దాంట్లోంచి తిత్తిరి పక్షులు పుట్టాయి, మరో దాంట్లోంచి పావురాలు పుట్టాయి. అప్పుడు లోకమంతా ఏమన్నది, దుర్మార్గుడా, ఎంతో పూర్వం గురువు గారికి ద్రోహం చేసావు, ఆ తర్వాత రెండో గురువు విశ్వరూపిణి చంపావు, అందువల్ల నీకు గురుహత్యా పాపం పట్టుకుంటోంది, నువ్వు పదవికి అర్హుడవు కావు అన్నది ఆకాశవాణి. చూస్తూ ఉండగా ఇంద్రుడు నల్లగా అయిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో ఈ త్వష్ట ప్రజాపతి ఏం చేశాడు, నా కుమారుడు విశ్వరూపుణ్ణి ఎంతో ప్రేమతో గురువుగా చేసుకొని ఆయనను అన్యాయంగా చంపించావా, కాబట్టి నీ సంగతి చూస్తాను అని వెంటనే ఏం చేశాడు అనమాట, యజ్ఞం చేశాడు. యజ్ఞంలో కోరిన కోరికలు తీర్చే యాగాన్ని ఏమంటారనమాట, వింద లేక ఇష్టి అంటారు. కోరికలతో చేస్తే కామ ఇష్టి కామేష్టి అనగా కోరికతో చేయబడే యజ్ఞం. యజ్ఞం అన్నా, యాగమన్నా, వింద అన్నా, ఇష్టి అన్నా, క్రతువు అన్నా అన్నిటికీ ఒకటే అర్థం. అన్ని యజ్ఞాలకి పర్యాయ పదాలే. ఈ మధ్యన సంస్కృతం పాటించి ఎక్కువైపోయి యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటి, మళ్ళీ ఆది అంటేనే మొదలైన అని అర్థం, మళ్ళీ క్రతువు అంటాం. కారణం ఏమిటంటే
వాటిల్లో ఊరికే పెసరు తేడా ఉంటుంది తప్ప పూర్ణాహుతి మొదలైన వాటిల్లో అన్నిటికీ అర్థం మళ్ళీ అదే అగ్నిప్పులాగా పలకడం అన్నమాట. కాబట్టి కామ ఇష్టి కామేష్టి కోరికతో చెయ్యబడే యజ్ఞం. ఇతడు ఇంద్రుణ్ణి సంహరించే ఒక పుత్రుడు కావాలి అనే ఉద్దేశంతో ఒక యజ్ఞం చేశాట. ఇంద్రుడు నా కుమారుడిని చంపాడనే కోపంతో. కోపం ఎక్కువైనప్పుడు మంత్రోచ్చారణలో లోపాలు వస్తాయి. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఏమనేవారన్నమాట, ఉద్వేగం ఉండకూడదు. భగవద్గీత చదవాలి. అందుకే అనుద్వేగకరం వాక్యం, మాట ఎలా ఉండాలి, ఉద్వేగం లేకుండా, తొందరపాటు లేకుండా ఉండాలి. క్షణికోద్రేకంతో తొందరపాటుతో మాట్లాడితే మాట్లాడే మాటలో తప్పులు వస్తాయి, ఉచ్చారణలో లోపాలు వస్తాయి, రావలసిన ప్రయోజనం ఉండదు. అందుకని యజ్ఞం చేసేటప్పుడు స్థిమితముగా తొందరపాటు లేకుండా యజ్ఞం చేయమనేవారు. ఫోన్లు చూసుకోవడం, హలో అంటాం, ఓం ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి ఏం పెడుతుంది, అది ఆ ఫోన్లో వాడికి పెడుతుంది. 24 గంటల దిక్కుమాలింది. భార్యకు కూడా విలువ లేదా, పక్కన భార్యను కూడా పట్టించుకోడు. వైఫ్ కంటే వైఫైకి ఎక్కువ విలువ అయిపోయింది. అసలు ఇదే వైఫై కూర్చుంది, అందుకని వైఫై అని ఉంటారు. ఇది కలియుగ ప్రభావం. పూర్వం అస్సలు ఇలాంటి వస్తువులు లేకుండా అత్యంత శాంత చిత్తులై యజ్ఞం చేసేవారు. కానీ తనకి కోపం ఎక్కువగా ఉంది కదా, ఇంద్రుడిని నాశనం చేయాలనే కోపం, ఆ ఆవేశంలో ఆయాసం వచ్చింది. ఇంద్రశత్రో వివర్ధస్వ అని ఒక మంత్రం చదవాలి. ఇంద్రునికి శత్రువుగా పుట్టబోయేవాడా నీవు అభివృద్ధి పొందుము. ఇది దేవీ భాగవతంలోని శ్లోకం అన్నమాట. వృత్రాసుర ఘట్టంలో 6వ స్కంధంలోని శ్లోకం. ఇంద్రశత్రు వివర్ధస్వ అని మంత్రం స్పష్టంగా చదివి ఉంటే యజ్ఞగుండం నుంచి ఇంద్రుడికి శత్రువైన వృత్రాసురుడు పుట్టి ఇంద్రుడిని చంపేసేవాడు. కానీ ఈయనేం చేశాడు, ఆయాసం వల్ల ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రు కలపకుండా ఇంద్ర శత్రు వివర్ధస్వ. శబ్దంలో ఏం మార్పు లేదు, కానీ శబ్దంలో ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా కలిపి ఉన్న సమాసాన్ని విడదీశాడు. అప్పుడు ఏమైపోయింది అర్థం, ఇంద్ర అంటే ఓ ఇంద్రుడా, శత్రు ఓ నా శత్రువా, వివర్ధస్వ నీవు అభివృద్ధి పొందుము. ఇంద్రుడికి శత్రువు అభివృద్ధి పొందడంలా, ఇంద్ర శత్రువా నువ్వే అభివృద్ధి పొందు అన్నాడు. అందువల్ల ఏమైంది, యజ్ఞగుండంలోంచి రాక్షసుడు పుట్టాడు. ఇదేంటంటే చంపుతుంది, ఇది ఒకసారి ఆగుతుంది మళ్ళీ అంతలోనే వస్తూ ఉంటుంది. దూరంగా పెట్టుకుంటే అసలు రావడం లేదు, దగ్గరగా పెట్టుకుంటేనేమో రీసౌండ్ వస్తుంది. ఇది త్వష్ట ప్రజాపతి యొక్క స్నేహితుడు. అప్పుడు అందులో నుంచి యజ్ఞగుండంలో నుంచి మహావీరాధి వీరుడైన వృత్రాసురుడు పుట్టాడు. మంత్రప్రభావంతో పుట్టాడు. కానీ పుట్టినవాడు చివరికి ఏమైపోయాడు అంటే మిగతా కథ అంతా చెప్పుకుంటే మొత్తం భాగవతంతో వెళ్ళిపోతుంది. ఆ వీరుడు పుట్టి కూడా ఇంద్రుడి చేతిలో సర్వనాశనం అయిపోయాడు. కేవలం ఉచ్చారణలో రవ్వంత లోపం వల్ల ఏమైందనమాట, ఇంద్రుడికి శత్రువుగా పుట్టిన ఇంద్రుడిని చంపవలసిన వాడు ఇంద్రుడి చేతిలో మరణించాడు. ఇది మంత్రశాస్త్రంలో ఉండేటటువంటి ఒకానొక లోపం. మంత్రం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తే అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే అవుతామట అలక్ష్మీర్మేనశ్యతాంత్వం రుణి అనకుండా లక్ష్మీర్మేనశ్యతాంత్వం రుణి అంటే లక్ష్మి నాకు నశించుగాక అని అర్థం వస్తుంది. మొత్తం కలిపి చదివితే ఇబ్బంది లేదు, కానీ కలిపి చదవకుండా ఉన్నప్పుడు విడదీయాలి, అలక్ష్మి అనాలి, లేదా లక్ష్మి నశించిపోతుంది. చాలా చోట్ల పెద్ద సమస్య అన్నమాట. అందుకని ఏం చెప్పారన్నమాట పూర్వం, నాయనలారా పుస్తకములు చూసి మీకు తోచిన రీతిలో పారాయణ చేయకండి, గురుముఖత నేర్చుకోండి. గురువుల ద్వారా నేర్చుకుంటే ఏ శబ్దముని ఎలా ఉచ్చరించాలో తెలుస్తుంది. అందుకే ఇప్పుడు వీళ్ళంతా మంత్రశాస్త్రాలంతా గురువుల ద్వారా నేర్చుకున్నారు. ఇన్ని అద్భుతమైన వేదములు, అందులో ఉన్నటువంటి విశేషములు గురు శుశ్రూషములు నేర్చుకున్నారు తప్ప పుస్తకాలు చూసి నేర్చుకుంటే ఏ స్వరం పైకి అనాలో ఏ స్వరం కిందకి అనాలో ఏం తెలుస్తుంది? కింద సా పైన రీ అని నేర్చుకుంది ఒక ఆవిడ. అప్పుడు ఆ సంగీతం ఏమంటాం మనం, పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నట్టు ఉంటుంది. పాపం ఈ మధ్యన నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయండి. గురువు గారు మీకోసమని పుస్తకం చూసి పులిహార చేయటం నేర్చుకున్నాను. నా జీవితంలో ఎప్పుడు మా ఆయనకు కూడా వంట చేసి పెట్టలేదు, మొదటిసారిగా మీ మీదే ప్రయోగం చేస్తున్నాను.
అన్నది ఆవిడ. ఏది నా మీద ప్రయోగం. పోనీ ఆయనకి పెట్టి ఆయన బతికితే నాకు పెట్టచ్చుగా. సరేనమ్మా అని ఆ పులిహార తినడానికి ఉపక్రమిస్తే రామరామ అందులో అసలు కారం బొత్తిగా లేదు, ఉప్పు మాత్రం పలుకుకి ఒక ఉప్పు పలుకు. కారణం ఏమిటిట? అందులో ఏమన్నా రాశాడనమాట, కేజీ బియ్యం తీసుకోవాలను, ఉడకబెట్టవలను, అది తగినట్లు ఉడకబెట్టవలను. తగినట్లు అంటే తెలియదు. అందులో తగినంత ఉప్పు అన్నట్ట. తగినంత ఉప్పు అంటే ఏమిటి? కేజీ బియ్యానికి కేజీ ఉప్పు. అదే అనమాట ఆవిడ ఉద్దేశం, తగినంత ఉప్పు. పుస్తకాలు అలాగే రాస్తాడుగా, తగినంత ఉప్పు తగినంత కారం వేయండి అంటాడు. తగినంత అంటే ఏమిటో తెలియక పాప ఆవిడ ఏం చేసింది అనమాట, కేజీ బియ్యంతో మేము అన్నం వండి పులిహార చేస్తున్నాం కనుక కేజీ ఉప్పు వేయవలను అని వేసింది. ఆ తర్వాత సంగతి చెప్పక్కర్లా. కాబట్టి పుస్తకాలు చూసి నేర్చుకోం. చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర తండ్రి దగ్గర, ఇప్పుడు అమెరికా వచ్చాక తండ్రి దగ్గర నేర్చుకోవాలి. అంటే తండ్రి దగ్గర వంట నేర్చుకుంటే గురుముఖం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక అందులో సరి అయినటువంటి న్యాయం చేసే శక్తి వస్తుంది. అలాగే మంత్రశాస్త్రం ఎప్పుడూ కూడా స్వరం మీద ఆధారపడి ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది దృష్టిలో పెట్టుకుని మొత్తం దుర్గా సప్తశతిని, సుందరకాండమును ఇటువంటి వాటిని ఇప్పటికే పారాయణ చేసి పెట్టాం, మిగతావి కూడా పెట్టబోతున్నాం. అప్పుడు అది వింటూ మీరు పారాయణ చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఆ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ అరుకారం ఉంటే ఎలా పలకాలి, సందులు ఉంటే ఎలా పలకాలి, సమాసములుంటే ఎలా జాగ్రత్తగా దాన్ని ఉచ్చరించాలి, ఎక్కడికి ఆపాలో తెలిస్తే దానివల్ల రావాల్సిన ప్రయోజనం వస్తుంది. ఇప్పుడు లలితా సహస్రనామం ఉందండి, కొన్ని ఏక సమాసాలు ఉంటాయి. అది సరైన చోట ఆపకపోతే అర్థమే మారిపోతుంది. ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి ఉన్మేష అని పేరు పెట్టాడు. ఏమి అరగనట్టుగా నేను ఉన్మేషాన్ని ఎక్కడి నుంచి తెచ్చారంటే అదేంటంటే అమ్మవారి పేరండి అన్నాడు. ఎక్కడుందంటే లలితా సహస్రనామంలో ఉందన్నాడు. లలితా సహస్రనామంలో ఉన్మేష అని ఉండదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఇదంతా ఒకటే నామం. ఉన్మేష అంటే కన్ను తెరచుట, నిమిష అంటే కన్ను మూయుట. అమ్మవారు ఏం చేస్తుంది? ఉన్మేష కన్ను తెరిచి, ఉత్పన్న భువనావళి లోకములను సృష్టిస్తోంది. భువన అంటే లోకము, ఆవళి అంటే గుంపు, భువనావళి అంటే సమస్త లోకాలని అర్థం. భువనావళి అంటే అర్థం ఏంటనమాట, ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు వంటి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. వీటన్నిటినీ భువనావళి అంటారు. ఉత్పన్న భువనావళి అంటే సృష్టించబడిన భువనములు కలది. అంటే అమ్మ లోకాలను సృష్టించింది. ఎప్పుడు? కన్ను తెరిచి. అంటే అమ్మ కన్ను తెరిస్తే లోకములు పుట్టాయి. నిమిష అంటే కన్ను మూసింది. అమ్మవారు అలా కళ్ళు మూస్తే విపన్న భువనావళి నాశనం అయిపోయే లోకాలు. ఇది మొత్తం సమాసం. అమ్మ కన్ను తెరిస్తే లోకములు పుడుతున్నాయి, ఆవిడ కన్ను మూస్తే లోకాలు నాశనం అవుతున్నాయి. అందుకే ఆవిడ ఉపన్యాసానికి పిలిచినప్పుడు కన్ను ముయ్యకుండా చూసుకోవాలి. మీరంటే హాయిగా కళ్ళు మూసేస్తారు మధ్య మధ్యలో ఏం అరగనట్టుగా. అందులో కళ్ళదోడు పెట్టుకుంటే ఆ కళ్ళదోడును కదా కళ్ళు తెరిచారో మూసారో తెలియదు. ఈ కళ్ళదోడు అన్నిటినీ కాసేస్తుంది. వెనక్కి కూర్చున్నాయనైతే అసలు తెలియదు అనుకోండి. ఆయన రాజుగారు వెనకాల కూర్చుంటే తలకే ఉంచుకుంటే ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏమనంటే యోగనెత్తరాడు అసలు. కానీ అమ్మ కనుక కన్ను మూసిందా కొంపలు మునిగిపోతాయి. సమస్త లోకాలు ప్రపంచ ప్రళయంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఈ సమాసంలో ఒక్క ఉన్మేష తీసుకుంటే ఉపయోగం ఏమిటి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే సమాసంలో కన్ను తెరచుట అనే ఒక్క ముక్క తీసుకుని పేరు పెట్టి, పైగా అమ్మవారి పేరంటే ఏం న్యాయం అది? అలాగే కొన్ని చోట్ల విడదీయడం కూడా. ఉన్మేష నిమిషోత్పన్న అని మళ్ళీ అక్కడ దీర్ఘం తీయడం. అక్కడ అసలు దీర్ఘం ఎందుకు ఉంటుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే అదంతా ఒకటే సమాసం. ఉత్పన్న అన్న చోట దీర్ఘం ఉండదు. చాలా లలితా సహస్రనామంలో ఏక సమాసాలు ఉన్న చోట ఒక్కొక్క చోట వీళ్ళు రాగాలు తీస్తూ ఉంటే ఆహాహాహా అమ్మవారికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అనమాట. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అక్కడ రథారూఢ అని దీర్ఘం తీయకూడదు. కిరి అంటే వరాహం, పంది. వరాహములతో తయారు చేయబడిన ఒక రథం ఉన్నదట. అంటే ఆ రథానికి అన్ని చక్రములుగా పందులే ఉన్నాయి. వరాహ రూపంలో ఉన్న వారాహి దేవతల యొక్క స్వరూపాలన్నీ ఆ రథాన్ని అవుతున్నాయి గుర్రాలకు బదులుగా. అటువంటి రథమును ఆరూఢ ఎక్కినటువంటి అమ్మవారితో కూడిన ఆ ప్రాంతాన్ని వర్ణించారు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. దండనాథతో కలిసి ఉంది.
అమ్మవారిది వెనక ఒక రథం నడుస్తోంది. ఆ రథంలో దండనాథ అని పేరు కలిగిన అమ్మవారు కూర్చున్నది. ఆ రథానికి చక్రములు బదులుగా, గుర్రములు బదులుగా వరాహములు ఉన్నాయి. ఇది ఆ సమాసం యొక్క అర్థం. కాబట్టి మొత్తం అంతా కలిపితేనే అర్థం వస్తుంది, విడిగా విడదీస్తే ఇబ్బంది. అందుకనే లలితా సహస్రనామంలో ఎక్కడ ఏ మూలాపాలో ఆపితే సక్రమమైన ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మీకు వెళ్ళి అనుమానం, ఈ లెక్కన అసలు చదవడం మానేమా, తేడా వస్తే ప్రమాదం అన్నారు కదా అని. అందుకే దానికి కూడా చివరిని ఏమని చెప్పాడో తెలుసా? శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. భూలోకంలో కలియుగంలో రాను రాను మానవులకి భాష మీద పట్టు తగ్గుతుంది. అటువంటి వాళ్ళు అమాయకమైన భక్తితో మొత్తం పారాయణ చెయ్యొచ్చు. అపశబ్దములున్నా దోషం ఉండదు, ఎప్పుడు ఇతరులకు హాని కోరుకోనప్పుడు. ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణ చేసినంతసేపు కూడా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుని పారాయణ చేస్తే ఎన్ని తప్పులు వచ్చినా ఆ తప్పులన్నీ ఒప్పులైపోతాయి. అలా కాకుండా పక్కవాడి కొంప కూలిపోవడం కోసం లలితా సహస్రనామ పారాయణ అహంకరిషి అంటే ముందు నీ కొంప కూలిపోదు. ఇవన్నీ చెక్క కొంపలేగా పైగా అందులో ఢామని కోరతాయి. మీరు మహాత్ములు, నా దృష్టిలో ఇక్కడికి వచ్చేవాళ్ళంతా పరమ పుణ్యాత్ములు, పాపాత్ములు ఇక్కడికి రానేరారు. వాళ్ళ యొక్క ప్లేసులు వేరుగా ఉంటాయి, వాళ్ళకి పార్టీలు వేరుగా ఉంటాయి, వాళ్ళకి సంఘాలు వేరుగా ఉంటాయి. అవన్నీ తందాన అనేటటువంటి సంస్థలు. అటువంటి సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రమ్మంటే పొరపాటు కూడా రారు. కాబట్టి మీలాంటి వాళ్ళు పారాయణ చేస్తున్నప్పుడు అందులో ఏవైనా లోపములు వస్తే ఆ లోపములు కావు. ఒకవేళ తెలియక అనేకములైన ఉచ్చారణలు దోషాలతో కూడినటువంటి వాటితో పారాయణ చేస్తే వాటికి చివరిని ఏం చెప్పారన్నమాట, ఈ మంత్రం చెప్పుకుంటే అందులో ఉన్న సమస్త దోషాలు కూడా మీకు ఉపకారం కలగజేసే మంత్రములు అవుతాయి. ఏమిటది? శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. ఇంటికి వెళ్ళాక నా పేరు కొట్టి లలితా సహస్రనామం అంటూ వచ్చేస్తుంది కదా. ఇప్పటికీ 24 లక్షల మంది చూశారట. మా వాడు చెప్పాడు, నాకు తెలియదులేండి. 2 ఏదో చెప్పాడు 3 మిలియన్స్ అని ఉండేదిట. ఇవాళే 2.4 మిలియన్లోకి వచ్చిందిట. ఇక్కడికి వచ్చాక అమెరికా వాళ్ళు బాగా చూసినట్టున్నారు, అందుకే మెరికల్ అన్నారు. అప్పుడు అందులో ఆఖరణ చెప్పాము ఈ మాట అనమాట. ఏమని? శ్రీదేవికి అంటే అమ్మవారికి నాకు తేడా లేదు. స్వ అభిన్నాం అంటే నేనే అమ్మ నేను అనే భావనతో చదివితే అప్పుడు అందులో ఉన్న దోషములు పోయి సర్వత్రా అన్ని చోట్ల కూడా విజయీ భవేత్, విజయం పొందుతాడు. విహరేత్ సర్వత్ర విజయ అంటే అమ్మే నేను అనుకుని విహరించుము, అన్ని చోట్ల నీకు విజయం లభిస్తుంది. ఎంత సులభోపాయం! ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ చివరికి వచ్చాక అమ్మ నువ్వే నేననే భావనతో ఎవరికి అపకారం కోరుకోకుండా నాకు లోకానికి శుభం కలగాలని పారాయణ చేశాను అనుకున్నంత మాత్రం చేత దోషములు పోయి అవన్నీ మనకు ఉపకారం చేసి పెడతాయి. సులభోపాయాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఎప్పుడు మనం బెంగపెట్టుకోకర్లా. కేవలం పరులకు అపకారం తలపెట్టినప్పుడు మాత్రమే పారాయణలు బిడిసి కొడతాయి. భాగవతంలో ప్రథమ స్కంధంలో నారదుణ్ణి వ్యాసుడు ఏమన్నాడు? నాయన నువ్వు గురువువి, పండితుడివి, నేనేదో భూలోకంలో ఉన్న ఒక మహర్షిని, ఏది వ్యాసుడంతటి వాడు, నేను సామాన్యుని అంటున్నాడు. భాగవతం రాయమంటున్నావు. తీరా భాగవతం రాస్తున్నప్పుడు అపశబ్దములు వస్తే, దోషములు వస్తే ఏమైనా ప్రమాదం అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అపశబ్దంబులగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిల్ భావింపుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీణులల్ వినుచు అశ్రాంతంబు చింతింపుచున్ జపముల్ చేయుచు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. నాయన మానవుడు ఎంత గొప్ప పండితుడైనా ఎక్కడో ఒక చోట ఒక అపశబ్దం వాడతాడు. అపశబ్దములతో ఉన్నప్పటికీ భక్తితో చదివినప్పుడు, భక్తితో రాసినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి అపశబ్దములతో కూడిన హరిచరిత్ర చదవడం, రాయడం, వినడం, వినిపించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అందువల్ల నిశ్చింతగా భాగవతం రాయమన్నాడే.
వ్యాసుడే అపశబ్దాలు వస్తాయని భయపడితే ఈ భూలోకంలో ఉన్న సామాన్య మానవులు మనబోటి వాడు ఏదో గొప్ప పండితులు అనుకున్నంత మాత్రం చేత ఎప్పటికీ పండితులం కాలేం కనుక మనకి లోపాలు ఉంటాయి. ఉన్నా చివరిని ఏమనాలన్నమాట, లోకశ్రేయస్సు నా శ్రేయస్సు కోసం పారాయణం చేస్తున్నాం, నీవే నేను అనుకుంటున్నాం కాబట్టి మాకు దోషం ఉండకుండా చూద్దువుగాక అంటే దోషం పోతుంది, దానివల్ల విజయం లభిస్తుంది. అందుకని బ్రహ్మాండ పురాణంలో ఈ లలిత ఉపాఖ్యానంలో చివరకు ఒక మంత్రం ఇచ్చారనమాట. ఆ మంత్రం ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, మీరు చెప్పుకోండి చక్క. శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. ఇది ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట. అప్పుడు మనకి ఏ బెంగ లేదు. అందువల్ల వారాహి నవరాత్రులు అంటే చాలా భయంకరమైనవి, ఉగ్రమైనవి. అవి చేస్తే బెడిసి కొడతాయని ఎవడైనా ప్రచారం చేస్తే అది దుష్ప్రచారం. అమ్మవారు ఎంత భయంకరాకారంతో ఉన్నా ఆవిడ పూజించే వాళ్ళకి మాత్రం పరమ సౌమ్య దేవత, ప్రేమతో దగ్గరకు వస్తుంది. తల్లి కదా, తల్లికి లోపం అదే బాగుందండి కొంచెం దీనికంటే. ఇది ఎందుకు అసలు బొత్తిగా నాకు రావటం లేదు కదా, మీకు బాగానే ఉందా? అలాగా దానికంటే. అందువల్ల అమ్మ విషయంలో మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. అమ్మ ఎప్పుడు అమ్మే. కొంతమంది దేవతలు అడిగారట, అమ్మ మహిషాసుర మర్దనం చేస్తున్నప్పుడు భయంకర రూపంతో ఉన్న రాక్షసుల యొక్క రక్తం మీద పడింది, పుర్రి చేత్తో పట్టుకొని కత్తి పుచ్చుకొని ఉగ్రాకారంతో సింహవాహనం మీద కనపడుతున్నావు కదా, అలాంటి సమయంలో మాబోటి భక్తులను నీ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే నువ్వు మా మీద ఉగ్రత్వం చూపిస్తావా, సౌమ్యత్వం చూపిస్తావంటే పాపాత్ములకి భీకర రూపంతో మీకు నేను సౌమ్యాకారంతో కనపడతాను అన్నదమ్మ ఏకకాలంలో. దానికే ఉదాహరణ మహాభాగవతంలో సత్యభామ నరకాసుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడి కేసు చూసింది, నరకాసుడి కేసు చూసింది. అప్పుడు ఎలా ఉందట, రాకేల్దు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతేక్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరు పూవోడి చేలాచలంబు. శ్రీకృష్ణుడి కేసు చూసినప్పుడు ఆవిడ ముఖం పూర్ణ చంద్రబింబంలో ఉంది. శరత్కాలంలో చంద్రబింబం చాలా అందంగా ఉంటుంది. ఉత్తప్పటికంటే ఆశ్వయుజ కార్తీక మాసాలలో చంద్రబింబం తళ తళ మెరిసిపోతూ మేఘాలు లేకుండా ఉంటుంది, మంచి కాంతితో ఉంటుంది. అదిగో అలాంటి చంద్రబింబంలో ఉందట, పున్నమి నాటి చంద్రబింబంలో ఉందన్నారు కృష్ణుడికి. అదే నరకాసుడికే చూడగానే మిట్ట మధ్యాహ్నం పూట ప్రళయకాలంలో సూర్యుడు ఎలా వేడిగా ఉంటాడో అలాంటి సూర్యబింబంలో ఉంది. ఇంకా ఆవిడ చెంగు, చీర చెంగు శ్రీకృష్ణుడికి ఎలా ఉందన్నమాట, మన్మథుని జెండాలో ఉందిట చీర చెంగు, వాడికో తోక చుక్కలో ఉంది, అంటే అపశకునంలో ఉంది. అలాగే అమ్మవారు కూడా అంతే. ఎంత భయంకరమైన కాళీ రూపంలో ఉన్న, అష్టభుజాదేవిగా ఉన్న, 4 భుజాలతో ఉన్న, రక్త వర్ణంతో ఉన్న, పుర్రెలు చేతిలో పట్టుకున్న, మెడలో అస్థి కపాలమాల ధరించిన భక్తుడు ఒక్కసారి ప్రార్థించగానే పరమ సౌందర్యంతో కనపడుతుంది. అందుకని సౌందర్యలహరి అన్నారు అమ్మవారు. కాళిదాసు వెళ్ళాడు, గడకాళి ఉజ్జయిని కాళి దగ్గరికి వెళ్ళాడు. కాళిదాసుకి అమ్మవారు ఎంత అందంగా కనపడిందో అదే కాళికాదేవి అక్కడికి వచ్చినటువంటి ధూమ్రలోచనుడు అనేవాడికి భీకరంగా కనపడింది. ధూమ్రలోచనుడిని నరికి అవతల పారేసింది. కాళిదాసుకి కవిత్వం ఇచ్చింది. ఉపాసించేటటువంటి వాడిని బట్టి అమ్మవారి రూపం కనపడుతుంది. మీరంతా శివపురాణం విన్నారు కదా, సంపూర్ణ శివపురాణం యూట్యూబ్లో ఉంటుంది. నేను చెప్పింది పోలిశెట్టి హరిప్రసాద్ గారు గుంటూరులో నా చేత చెప్పించారు. దాదాపు 55 రోజులు ప్రవచనం అది. అందులో గోకర్ణోపాఖ్యానం కూడా ఉంటుంది. గోకర్ణ చరిత్ర, గోకర్ణంలో ఉన్న శివలింగానికి సంబంధించిన చరిత్ర. రావణాసురుడు అమ్మవారిని పార్వతీదేవిని భార్యగా ఇచ్చేయమన్నాడు. శివుడు నాలాగా అమాయకుడు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ అమ్మవారిని రావణుడి నుంచి రక్షించాలి. అందుకని వెంటనే నారదుడు అక్కడికి వచ్చి, ఏమయ్యా ఈ వికృత స్వరూపిణిని పట్టుకెడుతున్నావు ఏమిటని అడిగితే, ఎంత అందంగా ఉన్న పార్వతిని వికృతంగా ఉందంటావా, నారదానికి ఏం బుర్రలేదన్నట్ట. లేదు, వెనక్కి తిరిగి చూడని
ఈ రావణుడు వెనక్కి తిరిగేలోపు ఓం మహాభయంకర మహాకాళ్యే నమః అన్నాడు. అనగానే వెంటనే ఆవిడ కాస్త పార్వతి కాస్త వికృతంగా కాళీగా మారిపోయింది. కేవలం ఉచ్చారణతో అమ్మవారిని కాళీ రూపంలోకి మార్చాడు. ఆ కాళిక శివుడి దగ్గరికి వెడితే పార్వతిలో అందంగా కనపడుతుంది, రావణాసుడి దగ్గర భయంకరాకారంతో కనపడుతుంది. శివుడు రెండింటి తట్టుకుంటాడు, వీడు తట్టుకోలేడు కనుక బొమ్మన్నాడు పోయింది ఆవిడ. మనం కూడా అంతే. అమ్మ సౌమ్యంగా ఉంటుంది, నన్ను రక్షిస్తుంది అనుకుని పూజ చేయండి, కోమలంగా లలితా రూపంలో కనపడుతుంది. అదే ఎవడో మిమ్మల్ని బెదిరించి లలితా సహస్రనామం చదివితే బెడిసి కొడుతుంది, వికృతంగా కనపడుతుంది అనే ఊహ మీ మనస్సులోకి వచ్చి అలా పూజిస్తే వెంటనే అంత భయంకరంగానూ కనపడుతుంది. అందుకనే మన ఉపాసనలో ఉంది, మన లక్ష్యంలో ఉంది, మన ఉచ్చారణలో ఉంది, మనలో ఉంది లోపమైన పాపమైన. ఇది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడూ అమ్మవారి కంటే కరుణాస్వరూపిణి మరొకరు ఉండదు. నేను చాలాసార్లు చూశాను అన్నమాట. అది అమ్మ ప్రేమతో పూజించే వాళ్ళకి ఏ రూపంతో ఉంటుంది అంటే చెప్పారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం శ్వేతముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామణి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. నిజానికి అమ్మ ఏ రూపంతో ఉన్నా అర్చన చేయగానే మన గంటికి మాత్రం పరమసుందర రూపంతో కనపడుతుంది. సింధూర అరుణ విగ్రహ. సింధూరం అంటే కుంకుమ, కుంకుమ వలె ఎర్రని రంగుతో ఉంటుందమ్మ. త్రినయన మూడు కళ్ళు కలిగి ఉంటుంది. ప్రతి శిరస్సునకు మూడేసి కళ్ళు ఉంటాయి. సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా కలిగి ఉంటుంది ఆవిడ. ఇక అమ్మవారి శిరస్సు మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటం మీద మొత్తం నక్షత్రములన్నీ వచ్చి మడుల కింద పొదగబడి ఉంటాయట. సాధారణంగా కిరీటానికి ఏం చేస్తాం? మాణిక్యాలు, నవరత్నాలు మొదలైనవి తాపడం చేస్తారు. అమ్మవారి కిరీటానికి భక్తితో నక్షత్రములే మడులుగా పొదగబడి వచ్చి ఉన్నాయి. దాని మీద చంద్రరేఖ ఉంటుంది. శివుడికి జాబిలి రేఖ ఉంటుందంటే శివుడు చంద్రరేఖని ధరిస్తాడు, అమ్మవారు చంద్రరేఖ ధరిస్తుంది. కానీ శివుడు పంచమి నాటి చంద్రుడి యొక్క రేఖని ధరిస్తాడు. అది అమ్మ అష్టమీ చంద్రుణ్ణి ధరిస్తుంది. అది తెలియడానికే అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అష్టమీ చంద్రుడితో విభ్రాజత్ ప్రకాశిస్తున్న అళిక స్థల నుదుటి యొక్క స్థలముతో శోభిల్లుతున్నది అని చెప్పారు. కాబట్టి మనకి చెప్పకుండా చెప్పడం అంటారు దీన్ని. అష్టమి నాటి చంద్రుడు ఎంత పరిమాణంలో ఉంటాడో, అంటే ఏ సైజులో ఉంటాడో అటువంటి చంద్రరేఖని అమ్మ ధరిస్తుందన్నమాట. అందుకని తారానాయక శేఖరుణ్ణి అష్టమి నాటి చంద్రుడి యొక్క ఆకారాన్ని ధరించి ఉంటుంది. స్మితముఖి, అమ్మవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నవ్వు గొప్ప అందం అండి. కొన్ని దిక్కుమాల ముఖాలు ఉంటాయి, ఎప్పుడు చూసినా బీసుకుపోయి మా జీవితంలో నవ్వు లేనట్టుగా కాలిపోయిన ముఖాల్లో పెట్టు కూర్చుంటారు. ఏమిటో కర్మయోగం అది. ఎప్పుడు ముఖం కళకళలాడాలి, చిరునవ్వుతో ఉండాలి, మీ ముఖాల్లో ఉండాలి. అలా రప్పతి వంటి రేపు రాదు, మీ ముఖం ఇలా ఉండాలి. అందువల్ల స్మితముఖి అన్నారు ఆవిడ. సమున్నత వక్షస్థలం కలిగి ఉంటుంది. చేతులలో అళిపూర్ణ రత్న చషకం. చషకం అంటే గిన్నె. పెరుగు, తేనె, పాలు, ఇప్పుడు మీ భాషలో కాఫీ, టీలు ఇటువంటివి తాగడానికి పట్టుకునే గిన్నెని సంస్కృతంలో చషకము అంటారు. రత్న చషకం, రత్నములు తాపడము చెయ్యబడిన బంగారపు గిన్నె ఉన్నదట ఒక చేతిలో, అమ్మవారి చేతిలో. అందులో ఏమున్నాయి? అళిపూర్ణ, తుమ్మెదలు నిండి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? తేనె ఉందని అర్థం. ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు నొక్కి చెబుతానంటే, అమ్మవారి చేతిలో తేనె పట్టుకున్న ఒక పాత్ర ఉంది అనకుండా ఇంత తమాషాగా ఎందుకు చెప్పారు అంటే, కొంతమంది అమాయకులు మధువు అంటే ఈనాటి మద్యం అనుకుంటున్నారట. అమ్మవారు కూడా మద్యం తగిందని రాశాడు దేవీ భాగవతం అనువాదం చేస్తూ ఒక ఆయన కర్మగారి. అంటే ఆయనకు అలవాటు, అందుకని అమ్మకు కూడా అంటగట్టేశారు.
కానీ అమ్మ చేతిలో తేనె మాత్రమే ఉంటుంది. ఈ తేనె తాగితే పుష్పాసవం పువ్వుల్లోంచి తీయబడిన ఈ తేనె తాగితే ఉత్సాహం కలుగుతుంది. అది తాగితే నిద్ర వచ్చి పడుకుంటాడు, గురకు వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. 2 పాత్రలు తీసుకురండి, ఒక దాంట్లో తేనె పోయండి, ఇంకో దాంట్లో మద్యం పోయండి. ఈ 2 బయట పెడితే తుమ్మెదలు ఎందులో వాళ్తాయి? కేవలం తేనె ఉంటే మాత్రమే తుమ్మెదలు అందులోకి చేరతాయి, మద్యంలోకి అవిరావు. 7, 6 అయిన దగ్గర నుంచి పార్టీలు చేసుకునేవాడు చేరతాడు. ఇవి ఉన్నాయి కదా సంస్థలు చాలా మటుకి. వాళ్ళు పోసిన దాంట్లోకి వాళ్ళు వచ్చి చేరతారు, రాక్షసులు చేరతారు, అసురులు చేరతారు. తుమ్మెదలు కానీ తేనెటీగలు కానీ రెండిట్లో ఏవైనా రావాలంటే అందులో తేనె ఉండాలి. అందువల్ల అమ్మ చేతిలో తేనెతో నిండిన పాత్ర ఉన్నది అని చెప్పాలన్నమాట. తుమ్మెదలు అనేటటువంటి పాత్ర ఉంది అంటే. ఇంకా మరొక దాంట్లో రక్తోత్పలం ఎర్ర కలువ పువ్వు ఉంటుంది. కోకనదమన్నా రక్తోత్పలమన్నా ఈ రెండింటికి ఎర్ర కలువ, పద్మం కాదండి, పద్మం వేరు కలువ వేరు, ఎర్ర కలువ పువ్వు పట్టుకుంటుంది. అటువంటి అమ్మ ఎలా ఉంటుంది? సౌమ్యాం ప్రసన్న వదనయ్యి ఉంటుంది. ముఖం చిట్లించుకోకుండా అలా నవ్వు ముఖంతో, అందమైన ముఖంతో, ఆ ముఖం చూడగానే ఆహ్లాదం కలిగేటట్టుగా ఉంటుంది. శాంత వదనంతో ఉంటుంది. రత్నఘటస్థ రక్త చరణం, ఆవిడ కాళ్ళు ఎర్రగా ఉంటాయి, వాటికి రత్నములతో కూడిన నూపురములు ఉంటాయి. కాళ్ళకి గజ్జెల నుండి పూర్వం ఆడవాళ్ళు కాళ్ళకి నూపురాలను వేసుకునేవారు. చీర నోటి కట్టుకునేవారు అండి. చీర, జాకెట్టు, మెళ్ళో గొలుసులు, మంగళసూత్రం, కాళ్ళకేమో అందెలు, ఇవన్నీ వేసుకునేవారు. పూర్వకాలంలో పతివ్రతలను ఉండేవారు. అలాగే ఆవిడ కూడా ఈ కాళ్ళకి బంగారంతో తయారు చేయబడి చిన్న చిన్న మువ్వలు ఉన్నటువంటి నూపురములు ధరిస్తుంది. ఈ మధ్యన ఎవరు అడిగారు, బంగారపు పట్టాలు పెట్టుకోకూడదట కదా అని. ఎక్కడ చెప్పాడు? 18 పురాణాలలో ఎక్కడన్నా ఒక్కచోట చెప్పాడా? పోనీ మంత్రశాస్త్రంలో చెప్పాడా? ఉట్టి అబద్ధం. కానీ పెట్టుకోవచ్చని ఉంది. ఎక్కడ? మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో పాదములకు బంగారపు పట్టీలు పెట్టుకుంటే లక్ష్మి ఎక్కడికి చేరుతుంది, దానివల్ల ఆరోగ్యంగా ఉంటాడు, గృహయోగం ఉంటుంది అన్నారు. కాబట్టి బంగారపు కంకణాలు, పూర్వం మా కాళ్ళకి గండపెండేరాలు వేసేవారండి. ఇప్పుడు వేయటం మానేశారు. కానీ కాళ్ళకి గండపెండేర బంగారంతో చేసి వేసేవారు. ఆడవాళ్ళు బంగారం పట్టీలు పెట్టుకునేవారు. గురువుగారు కొంపలు చేశారండి, మీరు పురాణంలో చెప్పారు, ఇంటికి వెళ్ళగానే మా కొంపలు విరిగిపోతాయని మగవాళ్ళని బెంగ పెట్టుకోకండి, డబ్బులు ఉన్నప్పుడు బంగారంతో చేయించుకోండి, మీరు చేయించుకోండి, మాకు కూడా వెండి తప్పే లేదు. లేకపోయినా కొంపములు కదా కానీ వెండి పట్టీలైనా కనీసం వేసుకోండి. సువర్ణం వేసుకోవటంలో ఏమీ దోషం లేదు, పైగా లాభం ఉన్నది. సుస్పష్టముగా ఇంటికి వెళ్ళి మార్కండేయ పురాణంలో జంభాసుర వధ అనే ఘట్టాన్ని వినండి, లేక చదువుకోండి, అందులో ఉంటుందన్నమాట. పాదముల యందు ఉండడం వల్ల, మోకాళ్ళ దగ్గరికి చేరటం వల్ల, తొడల దగ్గర చేరటం వల్ల, నడుముకి ఉండడం వల్ల, కంఠస్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో చెప్పారు. ఇది ప్రామాణికంగా స్వయముగా దత్తాత్రేయుడు చెప్పాడు దేవతలకి, నారదాది మునులకి. కాబట్టి మొహమాటం లేకుండా పెట్టుకోవచ్చును. అలాగని డబ్బు లేనప్పుడు దాని గురించి మాత్రం వెంపర్లాడవక్కర్లేదు, నిశ్చింతగా బంగారం ధరించవచ్చు. అమ్మవారు తన కాళ్ళకి బంగారముతో తయారు చేయబడిన నూపురములు ధరించింది. అలాంటి తల్లి ఏ రూపంలో ఉన్నా సాత్విక పూజలకి సంతోషించి వెళ్ళి సత్వరూపంతో దర్శనమిచ్చి కోరిన కోరికలు తీరుస్తుంది. ఒక్కటి మాత్రం ఉండకూడదట, అర్చన చేసే కాసేపు నిరహంకార స్థితిలో ఉండాలి. నేను గొప్పగా చేస్తున్నాను, నేను మాత్రమే చేయగలను, నేనే గొప్పవాణ్ణి అని అర్చన చేయకూడదు. అర్చన అయ్యాక సంపదలు తప్పకొస్తాయి. వారాహి నవరాత్రులు ఎటువంటివి అంటే అష్టసిద్ధులను, అష్ట సంపదలను ఇచ్చే నవరాత్రులు. భక్తితో పూజించినటువంటి వాళ్ళకి అనుకున్న కోరికలు తీరాక మాత్రం అహంకారం రాకుండా చూసుకోవాలి. దేవీ భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. అమ్మవారి చరిత్ర అంతా ఉంటుంది కనుక దాన్ని దేవీ భాగవతం అన్నారు. 18,000 శ్లోకములతో కూడిన అద్భుత గ్రంథం అది. ఆ దేవీ భాగవతంలో ఏకాదశ స్కంధంలో దేవతల అహంకారాన్ని అమ్మవారు అడిచిన ఒక కథ ఉన్నది. మహిషాసురుడు, మధుకైటబాదులు, శుంభులు మొదలైన వాళ్ళంతా చచ్చిపోయారు. దుర్గముడు అనే రాక్షసుడు చచ్చిపోయాడు. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి ఎవరి పేరు వచ్చింది? దుర్గమాసుర హంత్రీత్వాత్ దేవి దుర్గేతి గచ్చతే
అని దేవీ భాగవతం 7వ స్కంధంలో శ్లోకం ఇది. దుర్గముడని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి చంపటం వల్ల అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది. ఇప్పుడు శత్రువులు లేరు, రాక్షసులు లేరు, సంపదలు వచ్చాయి. దాంతో ఇంద్రుడు నేనే గొప్పవాడిని, నా శక్తితో ఇంద్ర పదవి పొందాను అనుకున్నాడు. అగ్నిహోత్రుడు, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇలా అందరూ ఒకళ్ళు మించిన వాళ్ళంతా వాళ్ళు మేమే గొప్పవాళ్ళు అనుకున్నారు. అమ్మవారి పూజ మానేశారు. అప్పుడు అమ్మ ఈ అహంకారం మళ్ళీ వీళ్ళకి పతనం తెచ్చిపెడుతుందని కనిపెట్టి శివుణ్ణి పంపింది. ఈ అహంకారం తొలగించమన్నది. శివుడు ఒక యక్షుడి రూపం ధరించాడు. వచ్చి ఇంద్రాది దేవతలారా, మేం గొప్ప అంటే మేం గొప్పని మీరు వాదులాడుకుంటున్నారు. నిజంగా మీరే గొప్పవాళ్ళ? అలా అయితే ఒకప్పుడు రాక్షసుల్ని చంపలేక ఎందుకు అమ్మవారిని పట్టుకున్నారంటే ఏదో తెలియక పట్టుకున్నాం, కానీ మా శక్తి తెలియక మేమే గొప్పవాళ్ళం. అమ్మవారు ఏదో సాయం చేయమంటే చేసింది, కానీ ఆవిడ లేనంత మాత్రం చేత మేము గొప్పవాళ్ళం కాకుండా పోతామా అన్నారు. వెంటనే ఏం చేశాడు ఆయన? నేను పెట్టే పరీక్షలో నెగ్గితే మీరు గొప్పవాళ్ళు అన్నాడు. ఏమిటా పరీక్ష అన్నాడు ఇంద్రుడు. ఒక గడ్డి పరక తీసుకొచ్చాడండి యక్షుడి రూపంలో ఉన్న శివుడు. ఈ గడ్డి పరకని మీలో ఎవరైనా కదల్చండి అనగా ఇంద్రుడు ముందు వాయువుని పిలిచాడు. వాయుదేవా, నువ్వు తలుచుకుంటే గడ్డి అంతా ఎగిరిపోతుంది, పెద్ద పెద్ద తుఫాన్లతో కొప్పలు పొలగొడతావు, నువ్వు చెట్లు పడగొడతావు, ఈ గడ్డి పరకని ఎత్తి అవతల వారి అని ఇంద్రుడు పంపగా వాయుదేవుడు వచ్చాడు. యక్షుడు ఏమీ ఎరగనట్టుగా కస్త్వం అన్నట్ట. నీవెవరు అనగానే నేనెవరినని అడుగుతున్నావా? నేనే వాయువుని, మహాబలిని, నేను తలుచుకుంటే భూమిని కూడా ఎగరగొడతానన్నట్ట. భూమిని వద్దునాయన, ఈ గడ్డి పరకని ఎగరగొట్టు, భారతదేశంలో ఉన్న ఈ గడ్డి పరకని అమెరికాలో న్యూయార్క్లో వారి అన్నట్ట. పాప నేను కష్టపడ్డాడు. హుమ్మని పెద్ద తుఫాను గాలి వీచాడు, గింజుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా గడ్డి పరక రవ్వంత కదలలేదు, బెసకలేదు. దాంతో పాప సిగ్గుపడి నా వల్ల కావటం లేదండి, ఈ గడ్డి పరకని కదలచలేకపోతున్నానంటే అన్నాడు. నువ్వు మహాబలివి, వాయువి, కొండలు భూమిని ఎగరగొట్టేస్తానన్నావు, గడ్డి పరకే కదలచలేకపోయావా, వెళ్ళిరా అంటే మొహం వెళ్ళాడేసుకొచ్చాట. ఏన్నైనా ఎకానమీ క్లాసులో దిక్కుమాలిన ఫ్లైట్లో, లోకల్ ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చిన వాడు మొహం పెట్టినట్టుగా మొహం పెట్టావు, ఏమైందన్నాడు ఇంద్రుడు. అదేమి శక్తి అండి, ఆ యక్షుడి శక్తి, వాడు అక్కడ పెట్టిన గడ్డి పరకని కదల్చలేకపోయాను అన్నట్ట. అప్పుడు ఏం చేశాడు? అగ్నిహోత్రుడిని పంపాడు. ఇప్పుడు అగ్ని రాగానే మళ్ళీ నువ్వెవరు అడిగితే నేను అగ్నిని, దేన్నైనా తగలబెడతానన్నాడు. దేన్ని అక్కర్లేదు, ఈ గడ్డి పరకని తగలబెట్టాను. కానీ ఆయన చాలా కష్టపడి నానాయాతన పడి తన దాహక శక్తి అంతా ఉపయోగించి తగలబెట్టడానికి ప్రయత్నించాడు. ఎంత గింజుకున్నా ఆ గడ్డి పరక రవ్వంత కదలలేదు. అసలు తగలబెట్టడం వీడి వల్ల అవ్వలేదు. ఆయన తలుచుకుంటే ఇళ్ళు, అడవులు తగలబెడతాడు. కెనడా అడవులు తగలబెడితే అక్కడి నుంచి వచ్చిన పొగతో మీరంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారే. అలాంటి ఆయన గడ్డి పరకను తగలబెట్టలేకపోయాడ, సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈసారి వరుణుడిని పంపాడు. నువ్వెవరు అంటే నేను వరుణ దేవుడిని, జలాది దేవతను అన్నట్ట. అయితే ఈ గడ్డి పరకను కొట్టుకుపోయేలా చేయంటే ఆయన కూడా జలాన్ని ప్రవాహంగా పంపాడు. ఎంత ప్రవాహం వచ్చినా మాయదారి, మిసిసిపి, మిస్సోరి, ఎన్ని నదులు పంపినా ఆ గడ్డి పరక కదలటం లేదు. సిగ్గుపడి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని దాని సంగతి ఏమిటో వస్తానని అని వజ్రం ఎత్తాట. చెయ్యి స్తంభించిపోయింది. ఆ వజ్రాయుధంతో పాటుగా వజ్రాయుధం పట్టుకున్న చెయ్యి కదలకుండా బిగుసుకుపోయింది. అంతలోనే యక్షుడు మాయమైపోయాడు. అప్పుడు ఆయన ఒడిగిపోయి చెయ్యి కదలడం లేదు, ఏదో పక్షవాతం వచ్చిన వాడికి చెయ్యి బిగుసుకుపోయినట్టుగా బిగుసుకుపోయింది అని ఏడుస్తూ రక్షించు రక్షించు యక్ష అన్నట్ట. అప్పుడు ఆ యక్షుడి స్థానంలో శివుడు ప్రత్యక్షమై, మూడులారా, సర్వం శక్తిమయం జగత్ అని వేదము చెబుతున్నది. చరాచర జగత్తంతా శక్తితో నిండి ఉన్నది. ఆ శక్తి లేనినాడు ఎవడు మాట్లాడలేడు, చూడలేడు, కదలలేడు, ఏ పని చేయలేడు. దేవుడు లేడు అన్న మూర్ఖుడు కూడా శక్తి లేదు అని పొరపాటు కూడా అనడు. అటువంటి జగన్మాత ఆదిపరాశక్తి అనుగ్రహంతో ఇన్ని రకాలైన సుఖాలు పొందుతూ, పదవులు పొందుతూ, ఇదంతా మా ఘనకార్యం, ఆవిడదేమీ లేదన్నారు. అందుకే ఆ దురహంకారానికి తగిన గుణపాఠం నేర్పడానికి నేను వచ్చాను.
ఇంకెప్పుడు అహంకారం పొందకండి అనగా అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, మహామాయలో పడ్డామండి మేము కూడా, క్షమించండి అని. దేవతలంతా మందర పర్వతానికి వెళ్ళి అమ్మని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తే సింహవాహనం మీద 8 చేతులతో అమ్మ ప్రత్యక్షమయ్యింది. నాయనలారా, మీరు ఎన్ని తప్పులు చేసినా పిల్లలు కనుక నాకు మీలో తప్పు కనపడదు, కానీ తప్పు కనబడడం లేదు కదా అని తల్లి పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటే అదుపులో పెట్టకపోతే వాళ్ళు తమకి తాము హాని చేసుకుంటారు, లోకానికి ప్రమాదం తెచ్చిపెడతారు. ఇప్పుడు పిల్లలు తెలియక రోడ్డు మీద గడిపోయి ఆ కార్ల కింద పడి లేకపోతే ఇంకో చోట కిందకు దూకుతూ ఉంటే అప్పుడప్పుడు తల్లిదండ్రులు బెదిరించాలి, అని బెదిరించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి, పెట్టకపోతే ప్రమాదం. అందుకని మిమ్మల్ని అహంకారం నుంచి విముక్తులు చేయడానికే శివుడిని పంపానన్నది ఆవిడ. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అమ్మవారి చరిత్ర విని జగన్మాతృ ఉపాసన వల్ల అనేక శుభములు కలుగుతాయి. కానీ ఆ శుభములను స్వీకరించి పదవులను స్వీకరించి అహంకారం పొందకూడదు అని గ్రహించాలట. అందుకే అమ్మవారికి నిరహంకార అని పేరు. నిర్మోహ మోహనాశిని, ఎవరి మీద మోహం ఉండదు, మోహాన్ని నాశనం చేస్తుంది ఆ తల్లి. భక్తితో పట్టుకున్నటువంటి వాడికి ఏం కావాలంటే అది ఇస్తుంది. ఒక్క అక్షర మాత్రమునకు సంతోషపడుతుంది. పూర్వం ఉతచ్చుడని ఒకడు ఉండేవాడు. వాడి తండ్రి చేసిన పొరపాటు వల్ల వాడికి చిన్నప్పుడు మాట లేదు, తడబడేది, నత్తి వచ్చేది. చాలా పెద్ద కథగా 2 ముక్కల్లో చెబుతాను. పూర్వం దేవదత్తుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేరు. పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేశాడనమాట, అయోధ్య నగరంలో సరయూ నదీ తీరంలో విశ్వామిత్రుణ్ణి, గోభిలుణ్ణి, వశిష్ఠుణ్ణి, దుర్వాసుణ్ణి, వ్యాఘ్రపాదుణ్ణి వీళ్ళని ఋత్విక్కులుగా పెట్టుకుని యజ్ఞం చేశాడు. ఎక్కడ విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి వాడు ఋత్విక్కులుగా ఉన్నారు ఆయనకి ఏకంగా. చాలా బాగా చేశాడు. సామవేదం చదవడానికి గోభిలుడనే ఆయన పెట్టుకున్నాడు. పాప ఈ గోభిలుడికి అనుకోకుండా ఆయాసం వచ్చింది. యజ్ఞం జరిగినప్పుడు తప్పనిసరిగా రోజు వేదపారాయణ జరగాలండి. అందుకే రోజు ఇక్కడ మీరు చూస్తారా, మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏదో సమయంలో ఇక్కడ వేద పఠనం జరుగుతూనే ఉంది. వేదములు అనేక భాగాలు ఉన్నాయి. అనంత వేదాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క సూక్తం చదివేవాళ్ళు అవసరం. అక్కడ సామవేదం చదవడానికి గోభిలుడిని పెట్టుకున్నారు. పాప ఆ గోభిలుడికి ఆయాసం వచ్చింది. ఆయాసంలో స్వరభంగం అయ్యింది. ఈ దేవదత్తుడు స్వయంగా వేద పండితుడు కదా, అందుకని వెనక ముందు చూడకుండా, మూర్ఖుడా, నేను పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో పుత్రకామేష్టి చేస్తూ ఉంటే యజ్ఞంలో మంత్రం తప్పుగా ఉచ్చరిస్తావా, స్వరభంగం చేస్తావా అన్నాడు. దాంతో ఆయనకి కోపం వచ్చింది. దౌర్భాగ్యుడా, నేను సహజంగా పండితుడిని, కానీ ఆయాసాన్ని ఎవరూ జయించలేరు. అటువంటిప్పుడు ఒక్కోసారి మధ్యలో ఆగిపోతూ ఉంటాం. ఆగిపోయినంత మాత్రం చేత అవతల వాడు చవట కింద భావించి తిట్టచ్చా? అందులో యజ్ఞంలో సామవేదం చదువుతున్న పండితుడిని నన్ను మూర్ఖ అన్నావు గనక నీకు ఇదే నా శాపం. ఈ పుత్రకామేష్టి వల్ల నీకు కొడుకు పుడతాడు, కానీ వాడు సొంట అవుతాడు, చదువురాని వాడు అవుతాడు, వాడి మాటలు తడబడతాయి అని చెప్పించేశాడు. దాంతో ఈయనకి అహంకారం అణిగిపోయి కాళ్ళ మీద పడి, పిల్లలు లేకపోయినా పర్వాలేదండి బాబు, కానీ మూర్ఖుడైన కొడుకు, చవటైన కొడుకు పుడితే ప్రమాదం కదా, నేను ఇంత కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞం చేసి చివరికి ఇలాంటి శాపానికి గురయ్యాను, నన్ను క్షమించండి, నా అహంకారం నాకు ఇంత అపకారం చేసింది అని కాళ్ళ మీద పడితే ఆయన జాలిపడి, నువ్వేదో తొందరపడి మూర్ఖ అన్నావు అనుకో, నేను కూడా మూర్ఖుడైన కొడుకు పుట్టాలని చెప్పించి ఉండరాదు, కానీ శాపం పెట్టాను, అయినా బాధపడకు, ఈ యాగ ప్రభావం నీకు మంచి పుత్రుడే ఇస్తుంది, నా శాపం వల్ల నీ కొడుకు పుడతాడు, 16 ఏళ్ళు వచ్చేదాకా సొంటలా ఉంటాడు, 16వ ఏట అమ్మవారి అనుగ్రహంతో అతనికి ఒక బీజాక్షరం లభిస్తుంది, ఒక్క బీజముతో వాడు పండితుడైపోతాడు, అప్పటిదాకా నీకు తప్పదు ఈ శిక్ష అన్నట్ట. దాంతో పాపైన ముఖం చిన్నబుచ్చుకుని 16 ఏళ్ళు వచ్చేదాకా కొడుకు సుంఠ అనిపించుకుంటే ఎన్ని తంటాలు ఉంటాయని బాధపడి ఇంటికి వచ్చేసాడు. అందుకని ఎప్పుడు కూడా మనం తొందరపాటుతో ఏ విధమైన మాట్లాడకూడదు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతమః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత.
ప్రేమగా మాట్లాడితే అందరూ మన వశం అయిపోతారు. కుక్క దగ్గరికి వెళ్ళి టామీ అంటే ఏమి అని మూతి నాకట్లా, ఏనాడు మొగుడు కూడా ముద్దెట్టాడు, ఆ దిక్కుమాల కుక్కలు ముద్దులెట్టడం ఏంటో కర్మ. అంటే ప్రేమగా వాటిని కూడా ఆకట్టుకుంటున్నారు. అదే చీ అంటే అది కూడా కోపగిస్తుంది. అందుకని ఏమన్నారు, ప్రియవాక్యములు మాట్లాడడం వల్ల, ప్రేమగా మాట్లాడడం వల్ల సమస్త జంతువులు సంతోషిస్తాయి, వశం అవుతాయి. అదే కర్తవ్యం. వచనే కాదరిద్రత. మాటకి దారిద్ర్యం ఏంటి? డబ్బు ఇవ్వలేకపోవచ్చు, ప్రేమగా మాట్లాడడంలో ఏముంది? ఇంటికి వచ్చిన వాడికితో ప్రేమగా మాట్లాడితే వాడు వశం అయిపోతాడు. ఈయనంటే చాలా మంచివాడు అంటాం, ఆయన అలా పక్కకి వెళ్ళగానే చీవాడు అంత దుర్మార్గుడు అంటాం. దాంతో ఏమవుతుంది, ఈ విషయం ఎవడో రేపు చేరేయకుండా ఉంటాడా? ఏమండి, అందులో మన నేమాని వారి దగ్గర చూసాను నేర్చుకోవాలి. ఆయన ఎవరిని పొరపాటును కూడా ఎదురుగుండా ఉన్నప్పుడు ఎలా అంటాడో పక్కకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అంటాడు అనమాట ఆయన. దానివల్ల అందరూ మిత్రులు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు ప్రేమగా మాట్లాడడం అనేది ఒకటి నేర్చుకోండి. మాట ఇంత తేడా వచ్చింది, శత్రుత్వం వచ్చేస్తుంది అని బాధపడి ఇంటికి వచ్చాడు. సరే, ఆ తర్వాత యజ్ఞ ప్రభావంతో ఆయనకు కొడుకు పుట్టాడు. శాపం కదా, దాంతో చిన్నప్పటి నుంచి నత్తి. ఆ అంటే మాట రాదు నోట, రామ అనమంటే లామా అనేవాడు, నాకు పెళ్ళం కావాలంటే నాతో పెళ్ళం తావాలి అనేవాట. అలా పాపం భాష లేకుండా అయిపోయాడు. 8 ఏళ్ళు వచ్చాక ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి పంపితే గురువుగారు వీడికి పాఠం చెప్పలేక నేను స్కూల్ మూసేయాలి వీడికి పాఠం చెప్పాలంటే అలా ఉంది నా పరిస్థితి, పట్టుకుపోని కొడుకుని అన్నట్ట. వీడి మీద దృష్టి పెడితే మిగతా వాళ్ళతో పాడైపోయేటట్టున్నారు, బాబోయ్ వీడి చేత రామ అనిపించలేకపోతున్నాను అన్నట్ట. దాంతో తండ్రికి మొదటిసారిగా పాతగలిగి దౌర్భాగ్యుడు అయ్యి ఎలా పుట్టేవారు నాకు కానీ చెడబడ తిట్టాడు. అందరూ చుట్టుపక్కల వాడు తిట్టేవారు. పాపం వాడేమనుకున్నాడు, నేనేం చేయను, కింకరోమి కొగచ్చామి, ఎక్కడికి వెళ్ళను, ఏం చెయ్యను, నాకు చిన్నప్పటి నుంచి మాట తడబడుతోంది, మాట రాదు, అది నా తప్పు కాదు, అయినా అందరూ నన్ను తిడుతున్నారని చిన్నపుచ్చుకొని 12 ఏళ్ళు వచ్చాక మాత్రం ఒక రోజున వాళ్ళ నాన్న అమ్మ కూడా వీడిని తిట్టితే తట్టుకోలేక అయోధ్య వదిలి ఇల్లు వదిలి పారిపోయాడు. పాపం తండ్రి బాధపడ్డాడు, అనవసరంగా వాడిని తిట్టాను, వాడి తప్పేముంది, శాపం వల్ల కదా, వాడికి భాష లేదు, ఎక్కడికి పోయాడో పిచ్చాడని ఆయన బాధపడ్డాడు. వీడి సరయూ నదీ తీరం నుంచి కాలినడకన నడుచుకుంటూ మాయాపురం చేరాడు. అంటే నేటి హరిద్వారంలో గంగకి చేరాడు. ఎక్కడి అయోధ్య, ఎక్కడ హరిద్వార్. అక్కడ గంగా తీరంలో చేరి నా బతుకేమీ రాదు, అయినా ఆ దేవుణ్ణి నమ్ముకొని ఒక్క నియమం పెట్టుకుంటాను, సత్యం తప్ప అసత్యం పలకను అని ఒక నియమం పెట్టుకున్నాడు. ఎవరన్నా ఏదైనా వచ్చి అడిగితే తడబడుతూ కూడా నిజమే చెప్పేవాట, అసత్యం ఆడేవాడు కాదు. రోజు గంగలో స్నానం చేసేవాడు, కాకి ములిగినట్టే, సంకల్పం లేకుండా స్నానం చేసేవాట. నిజానికి గంగా స్నానం సంకల్పంతో చెయ్యాలి. చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు అని శాస్త్రం. నిలకడలేని మనస్సుతో జపం చేసిన, సంకల్పం చెప్పుకోకుండా జపము స్నానము చేసిన అవి ఎందుకు పనికిరావు. కాబట్టి స్నానం చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. గంగా స్నానం అహంకరిష్యే అని శుభ్రంగా సంకల్పం చెప్పుకోవాలి. జపం చేసేటప్పుడు నిలకడగా ఉండాలి మనస్సు. ఇందులో ఏది లోపం వచ్చినా జపం వ్యర్థం అయిపోతుంది. సహజంగా జపం చేస్తున్నప్పుడే మనస్సు అక్కడ ఉండదండోయ్. గురువు గారు ఇచ్చిన మంత్ర జపం చేద్దాం అనుకున్నప్పుడల్లా లోపలి వాడు ఇడ్లీ వేస్తామంటాడు, వాసన పసిగట్టి. ఇడ్లీ మీద, చట్నీ మీద, సాంబారు మీద, రాబోయే ఉద్యోగం మీద, 10K మీద, ఏది మంత్లీ 10K వస్తుందా అనుకుంటే దేవుడి దగ్గర ఏముంటుంది మనస్సు అదేంటో విచిత్రంగా ఉంటుంది అనమాట. రామ అనే లోపు దశ దిశలో తిరుగుతుందిట. నిలకడ లేనప్పుడు ఈ జపం వ్యర్థం. సంకల్పం చెప్పుకోని జపం కూడా వ్యర్థం అన్నారు. కానీ పాప ఇతనికి సంకల్పం రాదు. అందుకని ఏమనుకున్నాడు, నాకు సంకల్పం రాదు, ఏం కాకిలాగే ములుగుతాను, ఎప్పటికో ఒకప్పటికి గంగా స్నాన ఫలితం రాపోతుందో అనుకున్నాడు. అలా స్నానం చేసి గంగా తీరంలో అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు చట్టా మీద కూర్చునేవాడు. జనాలందరికీ అర్థమైంది, ఈ అయ్యగారికి చదువు రాదు కానివ్వండి, ఒక్క నియమం ఉంది, అసత్యం ఆడడు, సత్యం పలుకుతాడు అనుకున్నారు. జాలిపడ్డారు అతని మీద. మంచివాడు, నిజం చెప్పేవాడికి కూడా మనం ఉపకారం చెప్పితే ఎలాగా అని ఆయనకు ఒక గుడిసి వేసి పెట్టారు. రోజు పళ్ళో లేకపోతే ఏవో పాలో ఏవి తోస్తే అవి తీసుకొచ్చి ఇచ్చేవారు. సుఖంగా జీవితం గడిచిపోయింది. కాబట్టి ఒక నియమం పెట్టుకుంటే జీవితం సుఖంగా గడుస్తుంది. ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. ఇతని అసలు పేరు ఉతత్యుడు, వాళ్ళ నాన్న పెట్టిన పేరు.
కానీ ఎప్పుడూ సత్యం పలకటం వల్ల ఇతనికి సత్యవ్రతుడు అని పేరు వచ్చింది. కొంతకాలానికి 16 ఏళ్ళు వచ్చాయి. చెప్పాను చాలా పెద్ద కథ, ఒక్క ముక్కలో చెబుతాను మీకోసం. 16 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు ప్రొద్దుటే గంగా స్నానం చేసి తన గుడిసెకి ఎదురుగుండా ఉన్న ఏనాడో తాను వచ్చినప్పటి నుంచి కూర్చుంటున్న మర్రి చెట్టు చుట్టూతా ఉన్న చట్టా మీద కూర్చుని నాకేమీ రాదు అయినా భగవంతుడు ఉన్నాడు అని లోపల అనుకోవడం మొదలెట్టాట. మంత్రోచ్చారణ తెలియదు, అందుకని దేవుడు ఉన్నాడు అనుకుంటాడు అంతే. ఆ పూట ఆ అడవిలో ఉన్న ఒక బోయేవాడు వేటకి బయలుదేరాడు. పెద్ద విల్లు పుచ్చుకొని అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం దానికి ఎక్కుపెట్టి ఏదైనా ఒక జంతువు వేటకి దొరకపోతుందా దాన్ని చంపి ఇంటికి పట్టుకుపోయే మాంసం తిరగపోతానని బయలుదేరాడు. వాడికి ఒక పెద్ద అడవి పంది కనపడింది. వీడు చెవిదాకా లాగి బాణం విడిచిపెట్టాట పందికేసి. ఆ పందికి ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద, అంటే నూకలు తిందనకుండా అది దానికి ఏదో బతుకుంది ఇంకా, అందుకని ఆ బాణం దానికి తగలకుండా చెవికి రాసుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో పంది భయపడిపోయి ఐ అని ఒక కరుపరిచి బాగా వేగంగా పరిగెత్తుకొచ్చి ఈ సత్యవ్రతుడు జపం చేసుకుంటున్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ సత్యవ్రతుడు గుడిసె తలుపు తీసి ఉంటే అందులో గడిపోయింది, పారిపోయింది, గుడిసెలో దాక్కుంది ఓడుక్కుంటూ. ఈ సత్యవ్రతుడు పంది అరిచింది కదా అయ్యని, ఆ ఐకారం నచ్చింది టండోయ్. అందుకని ఇదేదో బాగుంది, ఈ శబ్దం బాగుంది అనుకుని ఐ ఐ ఐ అనుకుంటూ ఉంటే తెలియకుండానే ఐం 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 అనే శబ్దంగా మారిపోయింది. ఐం అనేది అమ్మవారికి ఇష్టమైన వాగ్బీజం. ఐం వాగ్బీజము, క్లీం కామరాజ బీజం, సౌహ్ అనేది శక్తి కీలకం. అందులో ఐంకార జపం చేస్తే వాక్కు వస్తుంది, క్లీంకార జపం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. సౌహ్ అంటే శరీరము మనస్సు దృఢంగా ఉంటాయి, మానసిక శక్తి శారీరక శక్తి పెరుగుతుంది. అందుకే ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం అనేది బాలామంత్రంగా మనకి ఇచ్చారు సాత్వికంగా చేయటానికి. ఒకటి వాగ్బీజం, వాక్ ఇస్తుంది. రెండవది కోరిన కోరికలు తీరుస్తుంది, అందుకే క్లీంకారం. కామరాజ బీజం, కోరిన కోరికలు తీర్చే రాజులాంటి బీజం అటది. సౌహ్ అనేది శక్తి. అందులో ఉత్తి అయింకారమే, అనుకోకుండా పంది నోట్లోంచి అయి రావడం, దాన్ని అయింగా జపం చేయడం వాడు అదృష్టం అనమాట. ఇంతలో పంది కోసం బోయేవాడు వచ్చాడు. ఆ పంది ఎటు వెళ్ళిందో వాడికి కనపడలేదు. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. ఈయన సత్యవ్రతుడు కనపడగానే, ఏమంటే మీ గురించి మాకు తెలుసు, మీరు నిజం తప్ప అబద్ధమాడరు, నేను పందిని వేటాడటానికి వచ్చానండి, 3 రోజుల నుంచి తిండి లేక మా కుటుంబం మలమల వాడిపోతున్నాం, ఆ పంది దొరికితే దాన్ని చంపి ఆ మాంసం పట్టుకెడితే 3 నెలలు మేము హాయిగా బతుకుతాం, ఎండు పంది మాంసం మరీ బాగుంటుంది, ఎండగట్టుకు తింటాం, ఏది వడియాలు వేయిస్తారు, ఎండిన వడియాలు అలాగే వేయించుకు తింటాం, ఆ పంది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అన్నట్ట. ఇప్పుడు ఇతనికి పెద్ద సంకటం వచ్చింది. నిజం తప్ప అబద్ధం ఆడనని నియమం. పంది తన కళ్ళ ముందు ఆశ్రమంలోకి వెళ్ళింది. పందిని ఆశ్రమంలో ఉందని నిజం చెబితే ఆ దుర్మార్గుడు ఆ పందిని చంపేస్తాడు. ఒక ప్రాణి తనని నమ్మి తన గుడిసెలో దక్కుంటే దాన్ని చంపించిన పాపం వస్తుందేమో అని భయం. అలాగని అసత్యం ఆడితే పంది నేను చూడలేదంటే ఇంతకాలం తాను పెట్టుకున్న సత్యవ్రతం ఏమవుతుంది? ఉల్లంఘన అయ్యమవుతుంది. సత్యాన్ని ఉల్లంఘించడమా లేక సత్యం చెప్పి ప్రాణిని చంపడమా? ఈ లోపితనికి అయ్యమని జపం చేయడం వల్ల రకరకాల ఆలోచనలు వచ్చేయండి. 10 మందికి ఉపకారం చేయడం కోసం అసత్యం వాడినా అది సత్యఫలం ఇస్తుంది అని ఉపనిషద్ వాక్యం ఉంది. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందిని రక్షించడం కోసం, అంటే లోకశ్రేయస్సు కోసం అసత్యం ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలం ఇస్తుంది. ఇప్పుడు ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడు, మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చాడు, ఒక గన్ వేసుకుని, మీరంతా కంగారు కూడా లోపల దాక్కున్నారు, వాషర్ రూమ్ అందులో దాక్కున్నారు. ఇంతలో వాడు వచ్చి నా దగ్గరికి వచ్చి, పద్మాకర్ గారు మీరు సత్యమే పలుకుతారని విన్నాను, వీళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నాను, అందులో నియమానువాన్ని కాల్ చేస్తే ఇక ఉపన్యాసానికి మెయిల్ పంపేవాడు కూడా అసలు ఉంటాడు, కాబట్టి కాల్చి పారేస్తాను, ఎక్కడున్నారు వీళ్ళంటే
నేను నిజమే చెబుతానండి, ఆ రూములో దాక్కున్నారండి అంటే వెంటనే మిమ్మల్ని అందరినీ కాల్చి చంపాడు. ఎంత మహానుభావుల్ని, అందులో నా ఉపన్యాసానికి వచ్చిన పుణ్యాత్ములు చంపించిన దోషం నాకు పట్టుకోదు. అందుకని ఏం చేయాలి అటువంటిప్పుడు? అందులో మీరు ఉన్నారని నాకు తెలిసినా, లేదండి అక్కడ పోలీస్ స్టేషన్ ఉందండి, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే ఈ దుర్మార్గుడు గారు వాడు కాల్చి పారేస్తాడు. మీరంతా కాపు పడ్డారుగా, కాపు గారు ఒక్క దెబ్బకి ఢామని వేసేస్తారు, పోతాడు వీడు. ఇంతమందిని రక్షించడం కోసం అసత్యమాడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలమిస్తుంది. ఇంతమందిని చంపే సత్యం అసత్యం కంటే ప్రమాదం. అందుకని ప్రాణాతురుడైనచో, ప్రాణము పోతుందనే భయం కలిగినప్పుడు అసత్యం ఆడాలి. పరిణయంబునయందున, పెళ్ళవకపోతే అబద్ధం ఆడచ్చట. అబ్బాయికి పెళ్ళవట్లేదు, నెత్తి మీద చుట్టలేదు, విగ్గు పెట్టుకుని వచ్చాడు, నాదంతా ఒరిజినల్ చుట్టండి అని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర ధర పెట్టాక అది ఎలాగో పైకి లేచిపోతుంది, ఈ వాడు సాగుబడితో వస్తాడు. ఈ మధ్యన ఈ పెళ్ళిళ్ళలో ఎన్ని అబద్ధాలండి బాబు. ఆ మధ్యన అక్టోబర్లో వాడికి పెళ్ళయింది, మేము ప్రేమలో అని చెప్పారు, తెర చూస్తే వాళ్ళు ఎవరో తర్వాత తేలింది. సరే పెళ్ళి అయిపోయింది, వాడేం చేస్తాడండి ఇప్పుడు ఆ వెనకాతలు వెళ్ళిపోయి అసలు ఈ కులాలు లేవు మతాలు లేవు అన్న మొదలెట్టాడు, ఎలాగో పెళ్ళి అయింది కాబట్టి పెళ్ళిళ్ళలో అసత్యాలు ఆడచ్చట చిన్న చిన్నగా. మరీ పెద్ద పెద్ద అసత్యాలు ఆడకండి. అమ్మాయి మెట్రిక్ ఫెయిల్ అయిపోతే గోల్డ్ మెడలిస్ట్ లా అనకండి. లా గోల్డ్ మెడలిస్ట్ అంటే వాడు మళ్ళీ ఏడుస్తాడు. 10th పాస్ అయితే, అదే 10th ఫెయిల్ అయితే పాస్ అయిందని చెప్పండి, పర్వాలేదు. అలాగే అమెరికాలో పాపం H1 వీసాతో ఉన్నటువంటి వాడు గ్రీన్ కార్డుని అబద్ధవాడి పెళ్లి చేసుకున్నాక ఎలాగో పెళ్ళయ్యాక విడాకులు గుచ్చుకోలేరు కదా కలియుగంలో. మొత్తం మీద పెళ్ళిళ్ళల్లో అసత్యం ఆడితే అది సత్యం వంటిదట. అందుకని పరిణయంబున పలుకు బొక్కు సత్యాతిశయంబయండ్రు, సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మములు, ఇవన్నీ వాడికి తెలుస్తున్నాయి. అయినా సరే ఏమైనా అసత్యం ఆడరాదు, ఈ జంతువుని రక్షించాలి అని అయ్యమని జపం చేస్తూ ఉంటే ఈలోపు వీడు ఏమండి బాబు నా పందో అంట మొదలెట్టాట. టక్కన వీడికి తెలియకుండానే నోట్లోంచి ఒక శ్లోకం వచ్చింది. అంతవరకు సరిగ్గా మాట్లాడలేనివాడు, రా అనే అక్షరం కూడా పలకలేనివాడు నత్తిగాడికి ఓ మంచి శ్లోకం నోట్లోంచి వచ్చింది. యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిల్ కిం పృచ్ఛసి పునః పునః. ఒరే పోయేవాడా, నీ స్వార్థం కోసం ఇందాకటి నుంచి నన్ను పదే పదే పంది ఎక్కడుంది అని అడుగుతావు. అడిగితే నేనేం చెప్పను, నేను పందిని చూశాను. దేంతో చూశాను? కంటితో చూశాను. యా పశ్యతి, ఏది చూస్తోందో, నసా బ్రూతే, అది మాట్లాడదు. నేను పందిని కంటితో చూశాను, కానీ కన్ను సమాధానం ఇవ్వడానికి అది మాట్లాడదు. సమాధానం ఇచ్చేది నోరు, కానీ నోరు చూడలేదు. చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడలేదు. నేనేం చెప్పాలో నాకు తెలియదు, నా వల్ల కాదు పో అన్నట్టు. ఇప్పుడు వీడికి పొర తిరిగింది. అయ్యగారు చెప్పింది నిజమే కదా, చూసేది మాట్లాడదు, చూసిన కన్ను మాట్లాడదు, మాట్లాడే నాలుకేమో చూడదు అని ఇలా పొరపాటు బాబు ఇలా పొరపాటు చేశారండి ఈ మ్యాజిక్తో లాజిక్తో అని ఇంకా ప్రశ్నించడం మానేసి పారిపోయాడు. చూసింది మాట్లాడదట, మాట్లాడింది చూడదట, చూసింది మాట్లాడదట, వాడికి పిచ్చెక్కింది, వెళ్ళిపోయాడు. అంటే నిజం చెప్పలేదు, అలాగని అబద్ధం ఆడలేదు, సత్యము లేదు, అసత్యము లేదు, కేవలం ఒకానొక విచిత్రమైన వాదనతో వాడికి ఏమీ చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇంత గొప్ప శ్లోకం ఇప్పుడే చెప్పిన శ్లోకం దేవీ భాగవతంలో అమ్మవారి చరిత్రలో 3వ స్కంధంలో ఉంటుంది, 3వ స్కంధం. అంత పాండిత్యం వచ్చింది. క్షణంలో వాడి ముఖం వెలిగింది. 500 శ్లోకాలు రాశాడు. సాధారణంగా అందరూ మోక పంచశతి గురించి చెబుతారు, కానీ ఈయన కూడా రాశాడు. అసలు ఈ మోక పంచశతి కంటే ముందే కృతయుగంలో రాసిన శ్లోకాలు అవి. ఆ పాండిత్యంతో మళ్ళీ ఇంటికి వెళ్ళి తండ్రికి ఆనందం కలిగించి గొప్ప పండితుడే, అమ్మవారి మీద ఎన్నో కథలు రాశాడు. ఒక్క అక్షరముతో అమ్మవారి అనుగ్రహం పొందాడు ఆయన. అది కూడా అనుకోకుండా పంది నోటి నుంచి వచ్చిన ఐ అనే బీజమును జపించి ఇంత గొప్పవాడయ్యాడు. అటువంటిది అమ్మవారిని 9 రోజులు నిలబెట్టి శ్రద్ధాశక్తులతో అర్చన చేస్తూ ఉంటే దాని మీద నమ్మకం ఉంటే ఎందుకు కోరిక తీరదండి, గ్యారంటీగా తీరుతుంది. సమయం వస్తే భగవంతుడు ఏం చేస్తారనమాట, మంత్రోపదేశం చేయడానికి గురువు పంపుతాడు.
ఆనాడు పందిరాలా గురువు రూపంలో, కాబట్టి మళ్ళీ పంది దగ్గరికి వెళ్ళి పంది గురువు అనకండి. వాడికి పంది రూపంలో గురువు గారు వచ్చారు, మీకు నంది రూపంలో రావచ్చు, ఇంకోటి రూపంలో రావచ్చు. ఏదో రూపంలో భగవంతుడు భక్తి కలిగితే, నమ్మకం కలిగితే వచ్చి అనుగ్రహిస్తాడని గ్రహించి అమ్మ ఉపాసన చేయండి. మంచి ఇంటిలోనే పెట్టుకున్న శంకరమంచి రఘు గారు ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నా ద్వారా ఏర్పాటు చేశారు. ఆయనకి ఎన్నో రకాలైనటువంటి శుభములు కలుగుగాక. ఈ పీఠం చాలా గొప్పది. ప్రస్తుతానికి నేనన్నది తాత్కాలిక ప్రాతిపదిక మీద అద్దె ఇస్తున్నారని విన్నాను. కొద్ది రోజులకి మీరే అద్దెకి ఇచ్చేంత లెవెల్కు దీన్ని కొనుక్కుని ఇక్కడే ఈ ఏర్పాటు చేసుకుందరుగాక అని మంగళాశాసనం చేస్తూ హరి ఓం తత్సత్. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనస, చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి. సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను. నిలువగోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను. నిలువగోవే మనసా, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా. గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనస, చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి. సన్నుతి చేయవే మనస, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని పాదసేవా. భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా. భవపయోధికి నావా. పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా. శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని. సన్నుతి చేయవే మనసా, చక్రధారి కౌస్తుభధారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి. సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస.